గురువుల వద్ద విద్యాభ్యాసం చేస్తూ ఉన్నాడు. కొంతకాలం విద్యాభ్యాసం జరిగింది. ప్రహ్లాదుడు పండితుడైనాడు, పర్వాలేదు, ఇంక తండ్రి గారి వద్దకు తీసుకుని వెళ్ళవచ్చునని గురువులు ప్రహ్లాదుడిని తీసుకుని తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుని వద్దకు వచ్చారు. హిరణ్యకశిపుడు వచ్చినటువంటి కుమారుణ్ణి దగ్గరకు తీసుకుని కుమారుణ్ణి దగ్గరకు తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. నాయనా ప్రహ్లాద, నీ విద్యాభ్యాసం బాగుగా సాగుతున్నదా? ఎవరి యొక్క ప్రయత్నమైనా సరే ఫలించాలి అంటే 3 కావాలయ్యా, 3 విషయములు కావాలి. ఒకటి ప్రభుశక్తి, రెండవది ప్రభుశక్తి కావాలి, పరమేశ్వరుడు అనుగ్రహం కావాలి. నీ విద్యాభ్యాసం బాగుగా సాగుతున్నదా నాయన? నీవు నేర్చుకున్నటువంటి విద్యలలో ఏదైనా ఒక మంచి విషయం చెప్పవలసినది అంటే అప్పుడు ప్రహ్లాదుడు నవవిధ భక్తి మార్గములను గురించి హిరణ్యకశిపుడితో చెప్పాడు. ఆ విషయాన్ని చూశాము. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వత్మున్ హరిన్నమ్మి సజ్జనుడై ఉండుట భద్రమంచు తలతుం సత్యం బుదైత్యోత్తమా అన్నాడు. ఈ 9 విధములైనటువంటి భక్తి మార్గముల గురించి కూడా మాట్లాడుకున్నాం. అందులో ఒక భక్తి మార్గాన్ని చెప్పారు. ఆత్మలో ఎరుకయున్నంటారు పోతన్న గారు. దాన్ని సంస్కృతంలో మూలంలో ఆత్మ నివేదనం అన్నారు. మన పండితులు కొంతమంది ఏ విధంగా చెప్పారంటే ఆత్మ నివేదనం అంటే ఆత్మను నివేదించాలి, భగవంతుడికి ఆత్మని నివేదన చేసేయాలండి. అయితే పోతన్న గారు సరిగ్గా అర్థం చేసుకోలేదు, కొంచెం తప్పుగా రాశారు. ఆయన ఆత్మలో ఎరుకయున్నన్నారు అంటారు. సరిగ్గా ఆలోచించినట్లయితే సరైన అర్థం ఇంకొక అర్థం కనిపిస్తూ ఉన్నది. ఆత్మ నివేదనం అంటే సంస్కృత పదం అది. ఆత్మన్ అంటే ఆత్మయందు, విద్ అంటే తెలుసుకోవడం, విద్ అంటే జ్ఞానం, విద్యలోంచి వచ్చింది వేదము. ఆత్మలో జ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి. దాన్నే పోతన్న గారు తెలుగులోనికి తర్జుమా చేస్తూ ఆత్మలో ఎరుక అన్నారు. ఈ భక్తిభావానికి ఉదాహరణగా బలిచక్రవర్తిని చెప్పారు. బలిచక్రవర్తి దానవరాజైనా కూడా శ్రీ మహావిష్ణువు యందు భక్తి కలిగినటువంటి వాడే, తన యొక్క ఆత్మ సమర్పణ చేసినటువంటి వాడే, ఆత్మలో భగవంతుని విషయంలో జ్ఞానం కలిగినటువంటి వాడే. ఈ ఒక్క శ్లోకం రాశారు సంస్కృతంలో. తెలుగులో పోతన్న గారు ఇంకొక 4-5 పద్యాలు కలిపారని చెప్పుకున్నాం. అంటాడు ప్రహ్లాదుడు తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడితోటి, తండ్రి అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసకవధూకంక్షల్ కృతజ్ఞావళీ బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడ సద్గ్రంథంబుల్ హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్. తండ్రి, లోకంలో గుడ్డివారికి వెన్నెల విలువ తెలవదు, అలాగే చెవిటి వారికి శంఖధ్వని వినపడదు. అదేవిధంగా మోగవారికి పుస్తక పఠనం సాధ్యం కాదు. నపుంసకులకు స్త్రీల మీద కోరిక ఉండదు. కృతజ్ఞులైనటువంటి వారికి బంధుత్వం కుదరదు. బూడిదలో వేసినటువంటి హోమద్రవ్యములన్నీ కూడా నిరుపయోగమైపోతాయి. సంపదలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అతడు లుబ్ధుడైనట్లయితే, లోభి అయినట్లయితే, పిసిరిగొట్టువాడైనట్లయితే ఉన్నటువంటి సంపద అతనికి ఏ విధంగానూ ఉపయోగపడదు. అదేవిధంగా వరాహమునకు, పందికి సువాసనల విలువ తెలియదు. ఆ విధంగానే హరిభక్తి లేనటువంటి వారి యొక్క జీవితాలు కూడా నిస్సారములు, వ్యర్థములు అని భావిస్తాను తండ్రి.
కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషశాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు సురవై మధువైరిత విలినా మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిచేరుమనియడి తండ్రి తండ్రి అంటున్నాడు ప్రహ్లాదుడు. శ్రీహరిని పూజించేటటువంటి హస్తమే హస్తమట, లేకపోతే ఆ చేతికి ఉపయోగం ఏమీ లేదు, విలువేమీ లేదు. ఆ పరమాత్మను పూజించకపోయినట్లయితే ఆ చేతికి సార్థకత లేదన్నారు. శ్రీమన్నారాయణుని కీర్తించేటటువంటి నాలుకే నాలుక లేకపోయినట్లయితే ఆ నాలుకకు చరితార్థత లేదు. శ్రీ మహావిష్ణువును చూచేటటువంటి చూపులే చూపులు, మిగిలినటువంటి చూపులకు విలువేమీ ఉండదు. శేషశాయి యొక్క పాదములకు మొక్కేటటువంటి శిరస్సే శిరస్సు లేకపోయినట్లయితే ఆ శిరస్సుకు విలువేముంటుంది, ఉపయోగమేముంటుంది? ఆ శిరస్సు కలిగి ఉండడం వల్ల చక్రధారి అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క కథలను వినేటటువంటి చెవులే చెవులు, మధుసూదనుణ్ణి తలచేటటువంటి మనస్సే మనస్సు, పరంధాముడికి ప్రదక్షిణం చేసేటటువంటి పాదములే పాదములు, పద్మనాభుని భావించేటటువంటి బుద్ధే బుద్ధి లేకపోయినట్లయితే అది సద్బుద్ధి కాగలుగుతుందా తండ్రి? అంబుజాక్షుని గురించి ఆలోచించేటటువంటి దినమే ఆ రోజే సుదినము, లేకపోతే ఆ దినము సుదినం కాదన్నారు. చక్రధారిని గురించి చెప్పేటటువంటి చదువే చదువు, గోవిందుని గురించి బోధించేటటువంటి గురువే గురువు. విష్ణువుని సేవించమనేటటువంటి నాయన, విష్ణుమూర్తిని సేవించుకొను నాయన, విష్ణుమూర్తిని ధ్యానించుకో నాయన అని కుమారుడికి బుద్ధి చెప్పేటటువంటి తండ్రే తండ్రట. ఈ విధంగా ప్రహ్లాదుడు చెప్పాడు. ఇప్పుడు వ్యతిరేక భావంతో చెబుతున్నాడు. కంజక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంఫిత చర్మ భస్త్రికాక. పరమాత్మ అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువును సేవించినటువంటి శరీరము శరీరమే కాదు, అది కేవలము గాలితో నిండినటువంటి ఒక కొలిమి తిత్తి వంటిదన్నారు. వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమ ఢమధ్వని తోడి ఢక్కగాక. వైకుంఠుని స్తుతించినటువంటి నోరు నోరు కాదట, అది శబ్దం చేసేటటువంటి ఢమఢమేటటువంటి ఒక ఢక్క మాత్రమేనట. హరి పూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక. శ్రీ మహావిష్ణువుని పూజ చేయనటువంటి చేతులు చేతులే కాదట, ఆ చేతులు కర్రతో చేసినటువంటి చెక్కతో చేసినటువంటి తెడ్డుల వంటివట, తెడ్లు అన్నారు. కమలేసు చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములు కాక. శ్రీ మహావిష్ణువును చూడనటువంటి కన్నులు కన్నులే కావు, అవి శరీరము అనేటటువంటి గోడలో ఉన్నటువంటి రంధ్రముల వంటివట. చక్రి చింతలేని జన్మంబు జన్మమే తల తరళ సలిల బుద్బుదంబుగాక. ఆ జగన్నాయకుని గురించి ఆలోచన లేనటువంటి జన్మ జన్మ కాదట, అది క్షణికమైనటువంటి నీటి బుడగ వంటిది. అదేవిధంగా తండ్రి విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువుగాక. విష్ణు భక్తి లేనటువంటి పండితుడు పండితుడే కాదు, 2 కాళ్ళు కలిగి ఉన్నటువంటి పశువుతో సమానం అన్నాడు, ద్విపాద పశువు అన్నాడు. అలాగే తండ్రి సంసార జీమూత సంఘంబు విచ్చునే
చక్రిదాస్య ప్రభంజనములేక తాపత్రయాభీలదావగ్నులారునే విష్ణు సేవామృత వృష్టిలేక సర్వం కషాఘౌఘ జలరాసులింకునే హరిమనీషా బడబాగ్నిలేక ఘన విపద్గాఢాంధకారంబులడగునే పద్మక్షమతిర విభ్రమలు లేక నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తినిధి కానవచ్చునే ముఖ్యమైన శార్ంగ కోదండ చింతనంజనములేక తామరస గర్భునకునైనా దానవేంద్ర. రాక్షస రాజా తండ్రి, పెద్ద గాలి విసులు లేకుండా, పెద్ద విపరీతంగా గాలి వీచకుండా కారుమబ్బుల గుంపులు విడిపోతాయా? అదేవిధంగా చక్రధారి సేవ చేయకుండా సంసార బంధాలు తొలగిపోవు కదా. వర్షం పడకపోయినట్లయితే అడవులలో రగులుకుని మండుతూ ఉన్నటువంటి అడవులను దహించేటటువంటి అగ్ని ఆరుతుందా? అదేవిధంగా హరిసేవ అనేటటువంటి అమృతం పడకపోతే మనిషికి తాపత్రయాలు చల్లారవు కదా. బడబాగ్ని ప్రజ్వలిల్లితే సముద్రాలు కూడా ఇంకిపోతాయి. అట్లాగే విష్ణు సేవ, విష్ణు చింతన అనేటటువంటి, అలాగే విష్ణు చింతన ఉన్నట్లయితే మనిషిలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి తండ్రి. సూర్యుని కిరణాలు పడకపోయినట్లయితే చీకటి పోదు కదా, చీకటి యొక్క తెరలు విడిపోవు కదా. అట్లాగే కేశవుని యొక్క కీర్తన లేకపోతే చుట్టుముట్టినటువంటి ఆపదలు తొలగిపోవు తండ్రి. ఒక్క మాటలో చెప్పాలంటే హరిభక్తి అనేటటువంటి అంజనము లేకుండా, అంజనం అంటే కంటికి పెట్టుకునేటటువంటి కాటుక, హరిభక్తి అనేటటువంటి అంజనము లేకుండా నిర్మలమై నిరుపమానమై పునర్జన్మ లేనటువంటి ముక్తి అనేటటువంటి పెన్నిధిని అందుకోవడం సాధ్యమవుతుందా? ఆఖరికి బ్రహ్మదేవునికి కూడా ఇది తప్ప వేరొక మార్గం లేదు తండ్రి అని ప్రహ్లాదుడు విష్ణుభక్తిని గురించి తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపునితోటి ఏ విధమైనటువంటి భయము లేకుండా, జంకు గొంకు లేకుండా మాట్లాడుతున్నాడు. ప్రహ్లాదుడు ఈ విధంగా మాట్లాడుతుంటే హిరణ్యకశిపుడు చెవులలో ములుకుల్లాగా నాటుకున్నాయట. అదిరిపోయాడు కుమారుడు చెప్పినటువంటి మాటలకి. పళ్ళతోటి పెదవులు పటిపెటా కొరికాడు. ఆ గురువు వంక చూశాడు. అక్కడే ఉన్నారుగా పక్కనే చెండా అమార్కులిద్దరు. ఆ గురువులను చూసి ఒకరే వచ్చినట్టున్నాడు ఈ రోజున ఒక గురువు గారి. ఆ గురువు గారిని చూసి, ఏమయ్యా, ఇదేనా నీవు చెప్పినటువంటి చదువు? నీవు చేసిన నిర్వాకం ఇదేనా? విరోధి కథలు బాగా వినిపించావా నా కుమారునికి? పటుతర నీతి శస్త్ర చయ పారగు చేసెదమంచు, పటుతర నీతి శస్త్ర చయ పారగు చేసెదమంచు, బాలుని వటుకొనిపోయి వానికి అనర్హములైన విరోధి శస్త్రముల్ కుటిలత చెప్పినాడవు. గురు భృగు ప్రవరుండవటంచు నమ్మితిన్ కటకట బ్రహ్మణ కృతి వికాకయదర్థపు బ్రహ్మణుండవే. నువ్వు బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి వాడివి కానీ నిజముగా నీవు బ్రాహ్మణుడవా? నా కుమారుడు తీసుకువెళ్ళి వానికి విద్య నేర్పుతానని చెప్పి విష్ణు కథలు నిరూపిస్తావా? నీతి శాస్త్రం చెబుతానని విష్ణువు యొక్క కథలని చెబుతావా? ద్రోహబుద్ధిలో చేశావు ఈ పని అని ఈసారి గురువు మీద పడ్డాడు. బ్రహ్మబంధో కిమేతత్తే విపక్షం శ్రయతా సతా అసారం గ్రాహితో బాలో మామనాదృత్య దుర్మతే. ఓ బ్రాహ్మణాధమా, ఓ దుర్మతి, నన్ను ధిక్కరించి నా ప్రతిపక్షలను ఆశ్రయించు ఈ ప్రహ్లాద బాలునికి అసారమైనటువంటి విష్ణు భజనమును బోధించావు కదా, విష్ణు కీర్తన నేర్పావు కదా అని మండిపడ్డాడు. భయపడిపోయాడు గురువు గారు.
మహాప్రభో క్షమించయ్యా, నా వల్ల జరిగిన పొరపాటు కానివి. నమ ప్రణీతం న పర ప్రణీతం సుతో వదత్యేష తవేంద్ర శత్రో నైసర్గికీయం అతిరస్య రాజన్ నియచ్చమన్యుం కదదాహ స్మమానః. ఓ హిరణ్యకశిపు ప్రభు, మీ పుత్రుడు పలికినటువంటి విషయములు మా దగ్గర గాని ఇతరులు ఎవరి దగ్గర గాని నేర్చుకున్నవి కావివి. ఇవి అతనికి స్వాభావికముగా పుట్టినప్పటి నుంచి సహజముగా వచ్చినవి. ఇతని యందు విష్ణుభక్తి స్వాభావికముగానే ఉన్నది. అందువల్ల మా మీద కోపించవద్దు, మా యందు దోషమును ఆరోపించవద్దు అని ప్రాధేయపడ్డారు. తప్పులు లేవు మా వలన దానవనాథ, విరోధి శాస్త్రముల్ చెప్పము, క్రూరులై పరులు చెప్పరు మీ చరణంబులానా. ఇది మేము చెప్పినవి కాదు, ఈ విద్యలేవి కూడా మేము నేర్పినవి కాదు మహారాజా. మా వల్ల ఏ తప్పు కూడా లేదు. మీ ఇష్టానికి వ్యతిరేకంగా మేము ఎప్పుడూ కూడా ప్రవర్తించం. మేము విరోధి కథలను అసలే చెప్పము. ఎంత క్రూరాత్ములైనా సరే నీ యొక్క శత్రువులను గురించి నీ కుమారుడికి చెబుతారా? నీ పాదాల మీద ఒట్టు. ఇది వానికి సహజ సిద్ధంగా వచ్చినటువంటి లక్షణమే. మేము ముందు నుంచి కూడా నీకు పురోహితులము, నీకు మిత్రులము, మంచి స్నేహితులము, నీ దయకు పాత్రులైనటువంటి వాళ్ళము. అదీగాక రాక్షస కులగురు అయినటువంటి భృగువంశీకులమైనటువంటి శుక్రాచార్యుల వారి యొక్క కుమారులము. నీకు ఉపకారమే చేస్తాం కానీ నీకు మేలునే కోరతాము కానీ నీ కుమారునికి ఈ విధముగా బోధించడానికి మేము ఏమైనా శత్రువులమా అన్నారు. అప్పుడు కొంచెం ఆగ్రహం తగ్గించుకున్నవాడై హిరణ్యకశిపుడు కుమారుడితో అంటున్నాడు, నాయన నీకు ఈ విద్యను ఉపాధ్యాయులు చెప్పలేదు కదా, మరి నా కుమారుడు అయినటువంటి నీకు ఇలాంటి పాడు బుద్ధులు ఎలా వచ్చాయిరా? ఎవరు చెప్పారు నీకు? ఎవరి దగ్గర నేర్చుకున్నావు నువ్వు? గురువులు చెప్పని విద్య ఎవరి దగ్గర నేర్చుకున్నావు అన్నాడు. అప్పుడు అంటాడు ప్రహ్లాదుడు, నాన్నగారు ఈ విద్య ఒకరు చెబితే వచ్చేది, చెప్పకపోతే మానేది కాదు. ఇది పరమాత్మ యొక్క అనుగ్రహమే లేకపోతే, శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహమే లేకపోయినట్లయితే ఆయన యందు భక్తి కుదురుతుందా తండ్రి? అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచుమ్మరల చర్విత చర్వణులైన వారికి చచ్చర పుట్టునే ఒరులు చెప్పిననైనా నిజచ్చనైనా ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా హరి ప్రబోధముల్. తండ్రి, కొంతమంది కారు చీకటి నుంచి, గాఢమైనటువంటి కారు చీకటి నుండి మాయలో పడిపోయి, సంసారంలో పడిపోయి సంసారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు, మళ్ళీ పుడుతూ ఉంటారు, మళ్ళీ చస్తూ ఉంటారు. ఈ విధంగా నమిలిన దానినే మళ్ళీ నమిలినట్లుగా ఈ సంసార చక్రంలో పడి తిరుగుతూ ఉంటారు. అటువంటి వారికి శ్రీహరి యందు భక్తి అంతటది పుట్టదు. ఒకవేళ ఇతరులు ఎవరైనా బోధించినా కలగదు. ఏమైనా ఇచ్చి ఆశ చూపించినా కూడా వారికి దేవుని మీద భక్తి ఏర్పడదు. ఒకవేళ అడవులలోనికి వెళ్ళినా కూడా భక్తి కలగదు. దేవుని మీదికి మనస్సు అంత తొందరగా పోతుందా తండ్రి అంటూ ఇంకా అంటాడు తండ్రి. కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి కర్మములు గైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణుని కొందరట కందురు అకించన వైష్ణవంగరి సంస్థాన రజోభిషిక్తులకు సంహృత కర్ములు దానవేశ్వరా. తండ్రి, ఒక గుడ్డివాణిని ఆధారంగా చేసుకుని సహకారంగా తీసుకుని ఒక గుడ్డివాణి చేయి పట్టుకుని మరొక గుడ్డివాడు ఏ విధంగా అయితే విశిష్టమైనటువంటి వస్తువులను చూడలేడో అదేవిధంగా విషయాసక్తులై
కర్మబంధాలలో చిక్కుకున్న వాళ్ళు, ఈ మాయలో పడిపోయి సంసారంలో పడిపోయి కర్మలలో చిక్కుకునేటువంటి వాళ్ళు శ్రీహరిని చూడలేదు కదా. విష్ణు అట్లా కాకుండా మరి కొంతమంది విష్ణు భక్తుల యొక్క పాదపరాగాలను తల మీద ధరించినటువంటి పుణ్యాత్ములు మాత్రం కొంతమంది ఆ స్వామిని కన్నులారా చూడగలుగుతారు. అంతేనే గాని సంసారంలో పడి కొట్టుమిట్టాడేటటువంటి వాళ్ళు భగవంతుడిని ఎన్నటికీ దర్శించలేరు తండ్రి. రాక్షసేశ్వర, శాస్త్రాలన్నీ చదివాను నేను, కథలు గాథలు అనేకం చూశాను. ఈ సంసారం భయంకరమైనటువంటి సముద్రం లాంటిది. ఈ సంసార సముద్రంలో భార్యాపుత్రులు తిమింగలాల వంటి వాళ్ళు ఈ సంసారం అనేటటువంటి సముద్రంలో పడి కొట్టుకునేటటువంటి జీవుడికి భార్యాపుత్రులు తిమింగలముల వంటి వాళ్ళట. కామ క్రోధ లోభ మోహ వర వాత్సర్యములనే అరిషడ్వర్గములు ఉన్నాయి. అవి పొంగిపొరలేటటువంటి కెరటాలట. ఇటువంటి ఘోరమైనటువంటి సముద్రాన్ని దాటాలంటే అనవసరమైనటువంటి వాదాలతోటి అతి తెలివితేటలతోటి ప్రవర్తిస్తే సాధ్యం కాదు తండ్రి. ఒక్క హరిభక్తి అనేటటువంటి నావ మాత్రమే ఈ సంసార సముద్రాన్ని దాటడానికి ఉపకరిస్తుంది. సంసార సముద్రములు దాటించగలిగేది శ్రీ మహావిష్ణువు ఎందు ఉండేటటువంటి భక్తి మాత్రమే. ఇతర ఆలోచనలు, ఇతర చదువులు, ఇతర పాండిత్యాలు ఏ విధముగాను పనికిరావు కదా తండ్రి అన్నాడు. అప్పుడు కోపం నషాళాన్ని గంటింది హిరణ్యకశిపుడికి. తన మంత్రులతో చెబుతున్నాడు, మంత్రులారా, విష్ణువు వరాహ రూపంలో వచ్చి నా సోదరుడైనటువంటి హిరణ్యకశిపుడిని వధించాడు. అది అనే ఆ బాధ కూడా లేకుండా, సిగ్గు లేకుండా వీడు మన వంశ విరోధి అయినటువంటి విష్ణువుకి బంటులాగా ప్రవర్తిస్తున్నాడు. వీడు నా పుత్రుడై పుట్టి కూడా శత్రువుకి భక్తుడవుతాడా? వీడు నా ప్రాణాలు తోడేస్తున్నాడు. వీడి మాటలతోటి నాతోటే విరోధానికి పూనుకున్నాడు. తండ్రికే ద్రోహం తలపెట్టాడు. ఇటువంటి తనయుడిని ఎక్కడైనా లోకంలో చూశారా ఇంతకు ముందు? 5 సంవత్సరముల వయస్సు వాడు వీడు. పంచబ్దంబులవాడు తండ్రి నగునా పక్షంబు నిందించి ఎక్కించి భీతియులేక విష్ణుని అహితున్ కీర్తింపుచున్నాడు. వల్దంచుం చెప్పిన మానడు అంగమున పుత్రాకారతన్ వ్యాధి జన్మించన్ వీని వధించి 2 ధనుజుల్ మీ పటుత్వంబునం. 5 సంవత్సరములు కూడా నిన్నటువంటి వాడు వీడు. నాకే ఎదురు తిరుగుతున్నాడు. తండ్రినైనటువంటి నన్నే లెక్క చేయకుండా నా శత్రువైనటువంటి విష్ణువుని నా ఎదుటే పొగుడుతున్నాడు. తప్పురా మానేరా అంటే మానడం లేదు. నా శరీరంలో ఈ పుత్ర రూపంలో వ్యాధి జన్మించింది, వ్యాధి పుట్టుకొచ్చింది. మీరు ఈ ప్రహ్లాదుడిని వెంటనే తీసుకుని వెళ్ళి వధించిరండి అని చెప్పి, మీ పరాక్రమములను ప్రకటించండి అని చెప్పి రాక్షస సైనికులకు ఆజ్ఞాపించాడు. అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టంగంబు ఖండించి శేషంగ శ్రేణికి రక్షసేయు క్రియ ఈ అజ్ఞున్ కులద్రోహి దుస్సంగున్ కేశవ పక్షపాతిని అధమున్ చంపించి వీరవ్రతోత్తుంగఖ్యాతి చరించెదన్ కులము నిర్దోషంబుగా వించెదన్. ఒక రోగి యొక్క ఒక శరీరంలో ఏదైనా ఒక భాగం కనుక రోగం పడ్డట్లయితే, ఒక అంగం కనుక రోగమునకు గురి అయినట్లయితే శస్త్రవైద్యుడు ఆ అంగమును ఖండిస్తాడు. మిగిలిన శరీర భాగాలన్నింటినీ కూడా రక్షిస్తాడు, కాపాడుతాడు. అదేవిధంగా చరిత్రలో పట్టినటువంటి కులద్రోహి అయినటువంటి శత్రుపక్షవాది అయినటువంటి మూర్ఖుడైనటువంటి వీడిని చంపించి నా కులానికి మచ్చ లేకుండా చేస్తాను. ఒక మంచి పని చేసినటువంటి మహావీరుడు అనేటటువంటి పేరు తెచ్చుకుంటాను నేను. వీడు చంపదగిన వాడు కానీ ఏమాత్రము క్షమింపదగిన వాడు మాత్రము కాదు. ఈ విషయంలో జాలి తలచకూడదు. వీడి తప్పులు మనం మన్నించకూడదు. వీడి తక్షణము యముడి దగ్గరికి పంపించదగిన వాడు. వీడిని దయపెట్టి వీడిని మీరు దయతలచకుండా వీడి మీద దయ చూపించకుండా వధించిరండి అని
ఆజ్ఞాపించాడు హిరణ్యకశిపుడు. అప్పుడు పదునైనటువంటి కోరలు కలిగినటువంటి రాక్షసులంతా కూడా ఆ ప్రహ్లాదుడిని తీసుకువెళ్ళి రకరకాలుగా అనేక విధాలుగా భయపెట్టారు. ఆ కథలన్నీ కూడా మనకు తెలుసు. నిప్పుల్లో తోయించారు, సముద్రంలో తోయించారు, పర్వతముల మీద నుంచి కిందగా పడేలా చేశారు, పాముల చేత కనిపించారు, రకరకాల ఏనుగుల చేత తొక్కించారు, భూమిలో పాతిపెట్టించారు. ఇన్ని చేసినా కూడా ప్రహ్లాదుడు పొరపాటును కూడా రక్షించు తండ్రి అనటలేదు. ఈ బాలుడు రాజకుమారుడు, సుకుమారుడు, దయగలవాడు, మంచివాడు, శీల సంపన్నుడు, చంపదగినవాడు కాదు అని ఏమాత్రము కూడా జాలి చూపించకుండా వాళ్ళందరూ కూడా ప్రహ్లాదుడిని క్రూరంగా కొట్టారట, శూలములతో పొడిచారట, వేధించారు, బాధించారు, నానా మాటలు అన్నారు. ఇంత జరుగుతున్నా కూడా హిరణ్యాక్షుడు ఆగండ్రా బాబు, కుర్రవాడిని ఇంక కొట్టద్దని మాత్రం అనలేదట. అంత పగ కుర్రవాడంటే, ఆ కుర్రవాడి భక్తిగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి విష్ణుమూర్తి అంటే హిరణ్యకశిపునికి. ఆ దానవులంతా కూడా పొడుస్తూ ఉంటే అదేం చిత్రము కానీ అతని యొక్క దేహం, ఆ పసివాని యొక్క దేహము అసలు కందనే లేదట, చర్మం చెదరలేదట, రక్తం చిందలేదట, ఎముకలు కూడా విరగలేదు, కళ్ళు తిరగలేదు, చూపు చెడలేదు, చంద్రబింబం వంటి ముఖంలో ఏమాత్రము కూడా కళ తగ్గలేదు, అసలు అలసటే కనిపించలేదట. ఇలా ఎందుకు జరుగుతున్నదో ఎవరికి అంతుపట్టడం లేదు. ఈ ప్రహ్లాదుడి దగ్గర కొన్ని సిద్ధులు ఉన్నాయన్నారు. అష్టసిద్ధులు ఉన్నాయి, చెప్పుకున్నాం. మహిమ, గరిమ, లఘిమ, అణిమ, త్రైకామ్య సిద్ధి, వసిత్వ సిద్ధి, ఈశిత్వ సిద్ధి, ఈ సిద్ధులు ఉన్నవాడు ప్రహ్లాదుడు. అందుకని అతనిని రాక్షసులు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని బాధలకు గురి చేసినా ఏ విధంగా కూడా కందలేదట అతని యొక్క శరీరం. మరొక విషయం చెప్పారు. ఈ ప్రహ్లాదుడు పూర్వజన్మలో ఒక గంధర్వుడట. దేవతలంతా కూడా ఆ గంధర్వుడి దగ్గరికి వెళ్ళి, శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుడిని వధిస్తాడు, అతను నువ్వు హిరణ్యకశిపుడి కుమారుడిగా జన్మించవలసింది అంటే ఆ గంధర్వుడు భయపడ్డాడట. నేను ఆ రాక్షసరాజు కుమారుడిగా జన్మించిన పరమ దుర్మార్గుడు, అతను నన్ను చాలా ఇబ్బంది పెడతాడన్నట్ట. అప్పుడు వాళ్ళన్నారట, నీకేమీ భయం లేదయ్యా, నీకు తైజస శరీరాన్ని ఇస్తాము, తేజస్సుతో కూడిన శరీరం, ఆ శరీరం వల్ల నీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదని చెప్పారట. అప్పుడు వచ్చి కుమారుడుగా జన్మించాడట ఆ గంధర్వుడు. ఆ తైజస శరీరం అంటే స్పాంజిలాగా ఉంటుందన్నమాట. మనం ఎంత కొట్టినా, ఎంత పొడిచినా దానికి ఏ విధమైనటువంటి గాయము తగలడం కానీ, బాధలు కలగడం కానీ ఉండదట. తన్ను నిశాచరుల్ పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగశాయి, ఓ ధనుజ భంజన, ఓ జగదీశ, ఓ మహాపన్న శరణ్య, ఓ నిఖిల పావనాయంచును తించుగాని తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు. భూవరా రాక్షసులు ఆ విధంగా చిత్రహింసలు పెడుతూ ఉంటే, ఓ పన్నగసేన, ఓ మాధవ, మధుసూదన, లోకేశ్వర, రాక్షసంతక అని రకరకాలుగా భగవంతుడిని ప్రార్థిస్తాడే కానీ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకోవడం లేదు, ఏమాత్రము కూడా భయపడడం లేదు. ఇన్ని బాధలు పెడుతున్నా కూడా రాక్షసులు ప్రహ్లాదుణ్ణి ఎక్కడికి పారిపోవడం లేదట, అక్కడే నిలబడి ఉంటున్నాడు. కొట్టవద్దని చేతులు అయినా అడ్డు పెట్టుకోవడం లేదట, బంధువుల లోపలికి వెళ్ళి దాక్కోవడం లేదట. ఇది ఘోరం, ఇది అన్యాయం, నా తండ్రి నిన్ను అన్యాయంగా సంహరిస్తున్నాడు అని తండ్రిని పల్లెత్తు మాట కూడా అనడం లేదట. స్నేహితులు ఎవరిని కూడా సహాయం చేయడానికి పిలవడం లేదట. తల్లి నివసించేటటువంటి అంతఃపురంలోకి పరిగెత్తుకుని వెళ్ళడం లేదట. నన్ను కాపాడండి, కష్టంగా ఉంది అనడం లేదట. అసలు బాధే పడడం లేదు, ఎవరినీ ద్వేషించడం లేదు అని ఈ విధంగా ప్రహ్లాదుడు తండ్రి తనను అన్ని బాధలు పెట్టినా కూడా తండ్రిని పొరపాటును కూడా ద్వేషభావంతో చూడడం లేదట. ఈ విధంగా ప్రహ్లాదుడు ఆ పరబ్రహ్మ స్వరూపం తానే అయ్యాడు. మనస్సు మాధవుని మీద నిలిపాడు, తనను తాను మరిచిపోయాడు.
దివ్యమైనటువంటి ఆనందంతో పరవశించిపోయాడు. ఈ విధంగా రాక్షసులు తనను పొడుస్తూ ఉంటే బాలుడు కింద పడిపోవడం లేదు, బాధలు భరించలేక పారిపోవడం లేదు, సొమ్మసిల్లి ప్రాణాలు విడవడం లేదు. తండ్రినైనటువంటి నా దగ్గరకు వచ్చి నేను ఇంకా హరిని అని హిరణ్యకశిపుడు అనుకుంటున్నాడు. ఇలా పొడుస్తున్నా కూడా ఎక్కడికి పారిపోవడం లేదు. తండ్రినైనటువంటి నా దగ్గరకు వచ్చి, తండ్రి నేను ఇంకా విష్ణువుని ఆరాధించను, విష్ణువుని పూజించను, నన్ను క్షమించవలసినది అని కాళ్ళ మీద పడి సాగిలపడి నమస్కరించడం లేదు కూడా. ఎంత చిత్రంగా ఉన్నది. ఈ పసివాడు ఏమాత్రం బాధ కూడా పొందకుండా ఉండడానికి కారణం ఏమిటో ఆశ్చర్యంగా ఉంది కదా అని ఆశ్చర్యపోతున్నాడు, అనుమానపడుతూ ఉన్నాడు. కొడుకుని చంపడానికి ఇంకా కఠినమైనటువంటి పద్ధతులను గురించి ఆలోచించాడు. ప్రహ్లాదుని మీద కోపం పట్టలేక మదించినటువంటి ఏనుగులతో తొక్కించాడు. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద విషసర్పాలతోటి కనిపించాడు. ఒకసారి భగభగా మండేటటువంటి అగ్నిగుండాలలోకి త్రోయించాడు. దగ్గరుండే చేయిస్తున్నాడు ఈ పనులు. ఇలా చేసినా కూడా చితకబాది సముద్రంలో పడవేయమన్నాడు. ఎన్ని చేసినా కూడా ప్రహ్లాదుడికి ఏ విధంగా కూడా ఏ విధమైనటువంటి అపకారము కూడా జరగడం లేదు. ఒక్కొక్కసారి రాక్షసరాజు తన కొడుకును సంహరించడం కోసం మారణ హోమం చేయించాడట. మరొక్కసారి మండుటెండలో నిలబెట్టాడట. మరొక్కసారి జడివానలో పెద్ద వర్షం కురుస్తూ ఉంటే ఆ వర్షంలో నిలబెట్టాడు. ఇంకొకసారి వాని యొక్క ముక్కు, చెవులు మొదలైన బంధములన్నీ మూయించి వేశాడు. ఇంకోసారి తన మాయను చూపి భయం కలిగించాడు. కొట్టించాడు కొరడాలతోటి, రాళ్ళు రువ్వించాడు, గదలతోటి బాధించాడు, వాడి బాణాలు వేయించాడు. ఇన్ని చేసినా కూడా ఆ కుర్రవాడికి ఏ విధమైనటువంటి అపకారము కూడా జరగలేదు. అప్పుడు ఒక్కడు కూర్చొని విచారించడం మొదలుపెట్టాడు. ఇంత కష్టములు పెట్టాను, ఇంత బాధ పెట్టాను, ఈ కుర్రవాడినైనా కూడా వీడు ఏ విధంగానూ మరణించడం లేదు కదా. ఏషమేవ వసాధూక్తో వధోపాయాస్య నిర్మితాః తైస్తైర్ద్రోహైరసద్ధర్మైః ముక్తః స్వేనైవ తేజసా. బాలుడైనటువంటి ప్రహ్లాదుని గురించి నేను ఎన్నో పరుషవాక్యములు పలికాను. నేను వీని వధ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను నేను. కానీ బాలుడు తన తేజస్సు చేత ఈ సర్వద్రోహముల నుంచి కూడా బయటపడుతున్నాడు కదా అనుకుంటున్నాడు. ముంచితి వార్ధులం గదల మొత్తితి శైలతటంబులందు ద్రొబ్బించితి శస్త్రరాజి పొడిపించితి మీద నిభేంద్ర పంక్తి రొప్పించితి ధిక్కరించితి శపించితి ఘోరదవగ్నులందు త్రోయించితి పెక్కుపాట్ల నలయించితి చావడు ఇదేమి చిత్రమో. ఈ కుర్రవాణ్ణి, ఈ బాలుడిని నేను సముద్రాల్లోకి నెట్టించాను, గదలతోటి కొట్టించాను, కొండల మీద నుంచి త్రోయించాను, ఆయుధాలతోటి పొడిపించాను, ఏనుగుల చేత తొక్కించాను, నిప్పుల్లో నెట్టించాను, కొట్టాను, తిట్టాను, ఇన్ని మాటలు ఇన్ని చేసి ఇన్ని విధాలుగా అవమానించినా కూడా వీడు చనిపోవడం లేదు. ఇదేమి చిత్రమో కదా. వీడు చావకుండా ఏవైనా మందులేవైనా తీసుకుంటున్నాడా, జీవౌషధములు అందామా అంటే అదేది జరగడం లేదు. పోనీ ఎవరైనా ఆదుకుంటున్నారా అంటే వీడికి ఆధారం కూడా ఎవరూ లేరు. నన్ను కాదని వీడికి సహాయం చేసేవాడు నా రాజ్యంలో ఎవరుంటారు కనుక ఈ బాధలకు తట్టుకోలేక వీడు ఎక్కడికైనా పారిపోతాడా ఇక్కడి నుంచి అంటే అది కూడా లేదు. వీరి ముఖంలో సహజమైనటువంటి కాంతి ఏమాత్రమూ కూడా తగ్గడం లేదు. పైగా బాధలు పెట్టే కొద్దీ ముఖం ఇంకా ప్రకాశవంతమవుతూ ఉన్నది. ప్రకాశమానంగా ముచ్చటగా కనిపిస్తోంది వీడి ముఖం. వీడు అసలు దిగులే పడ్డం లేదు. ఇంకా వీడిని ఎలా సంహరించాలి, ఏ విధంగా సంహరించాలి, నాకు విసుగు కలుగుతోంది కానీ ఇంక ఏ ఉపాయము తోచడం లేదు కదా అని తనలో ఆలోచించుకుంటున్నాడు. పూర్వము ఒక ఋషి ఉండేవాట, అజీగర్తుడు అని. ఆయన తన కుమారుడిని అమ్మేశాడట. నరమేధం చేయడానికి అని ఒక రాజుగారు వస్తే డబ్బులు ఇస్తే తన కుమారుడైనటువంటి సునస్సేపుడిని అమ్మేశాట యజ్ఞానికి బలి పశువుగా. ఆ సునస్సేపుడు తన తండ్రి అంత తప్పు పని చేసినా కూడా
తండ్రి మీద ఏమాత్రము కోప్పడలేదట. అలా ఉన్నాడే మా వాడిని చూస్తూ ఉంటే, ఇది చాలా అన్యాయం, మా తండ్రి నన్ను బాధ పెడుతున్నాడు అని కూడా అనుకోవడం లేదే. ఈ ప్రహ్లాదుడు సామాన్యుడు కాదు, వీడు గొప్ప శక్తి కలిగిన వాడు. వీరికి ఏ విషయంలోనూ కూడా భయం లేదు. ఈ బాలుడితోటి కనుక విరోధం పెట్టుకున్నట్లయితే నాకు త్వరలోనే మరణం కలుగుతుంది అని గ్రహించాడు హిరణ్యకశిపుడు. కొడుకును చాలా బాధ పెట్టినందుకు చిన్నబుచ్చుకున్నాడు, నేల చూపులు చూస్తూ ఉన్నాడు, ఆలోచనలో పడ్డాడు. ఇంతలో గురువు గారు వచ్చాడు, చూశాడు హిరణ్యకశిపుడిని. మహారాజా, శుభ్రఖ్యాతివి నీ ప్రతాపము మహాచోద్యంబు దైత్యేంద్ర. మహారాజా, రాక్షసరాజా, నువ్వు మహాకీర్తిశాలివయ్యా. నీ ప్రతాపం అత్యద్భుతమైనటువంటిది. నీవు కోపించి కనుబొమ్మలు ముడివేస్తే చాలు, యుద్ధాల్లో దిక్పాలకులు సైతం భయపడి పారిపోతారు. లోకం మొత్తాన్ని కూడా ఏకఛత్రాధిపత్యంగా ఏలినటువంటి పరాక్రమశాలి నువ్వు. నీ ముందు వీడంత ఈ పసివాడు. ఈ పసివారి యొక్క తెలియనటువంటి మాటల్ని విని నువ్వు దిగులు పడడం ఏమిటయ్యా? ఈ విషయాన్ని పెద్దగా సమస్యగా భావించవద్దు. ఈ కుర్రవాడిని మేము తీసుకెళ్లి విద్య నేర్పుతూ ఉంటాము, జాగ్రత్తగా నేర్పుతూ ఉంటాము. ఈలోగా మా నాన్నగారు వస్తారు. వచ్చినప్పుడు ఆయన కావలసినటువంటి విధంగా విద్యను నేర్పుతారు. కుర్రవాడు పెద్ద అయ్యే కొద్దీ కూడా అతనిలో క్రమంగా కామము, క్రోధము, లోభము మొదలైన గుణములన్నీ వచ్చి చేరతాయి. దేవరాజు అయినటువంటి ఇంద్రుని మీద ద్వేషం కూడా నేర్పినట్లయితే, దేవతల మీద ద్వేషం కలిగేటట్లుగా మనం అలవాటు చేసినట్లయితే క్రమంగా మన దారిలోకి వస్తాడు, గుణవంతుడవుతాడు అన్నారు. సరే, తీసుకువెళ్ళండి, ఎందుకంటే వేరే మార్గం లేదు హిరణ్యకశిపుడికి. తీసుకువెళ్ళి ఇతనికి సామధాన భేద మొదలైన ఉపాయాలు చెప్పండి. ధర్మశాస్త్రం చెప్పండి, అర్థశాస్త్రం చెప్పండి, కామశాస్త్రం చెప్పండి, అంతవరకు మాత్రం చెప్పండి అని ఆదేశించాడు. ఈసారి తీసుకువెళ్ళారు ప్రహ్లాదుడిని గురువులు. ఇది 3వ పర్యాయం. ఇది తీసుకువెళ్ళి ఇంక మిగిలినటువంటి రాక్షస కుమారులతో కలవకుండా ఒక్కడినే కూర్చోబెట్టి జాగ్రత్తగా నేర్పుతూ ఉన్నారు. బాగా కష్టమైనటువంటి నీతి శాస్త్రాన్నంతా కూడా నేర్పారు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు ప్రహ్లాదుడు ఏం చేయడం మొదలుపెట్టాడంటే, గురువులు స్నానానికని బయటికి వెళ్ళినప్పుడు, భోజనానికని ఇంటికి వెళ్ళినప్పుడు ఆ తోటి రాక్షస బాలుని అందరినీ పిలిచి కూర్చోబెట్టుకుని, మిత్రులారా, మన గురువు గారు మనకి సరి అయినటువంటి విద్య నేర్పడం లేదు, మనకెందుకు పనికిరానటువంటి విద్య నేర్పుతూ ఉన్నాడు. అందుచేత ఈ గురువు గారిని మనం వదిలేద్దాము, ఆయన ఇచ్చినటువంటి పుస్తకాలు ఆయనకే తిరిగి ఇచ్చేద్దాము. మీరెవరైనా నా మాట యందు నమ్మకం ఉన్నట్టయితే నాతో స్నేహం చెయ్యండి, మీకు చక్కనైనటువంటి విద్యను నేను బోధిస్తాను. చూస్తూ ఉన్నారు కదా, మన రాక్షస వంశంలో కొంతమంది చిన్న వయస్సులోనే మరణిస్తూ ఉంటారు, కొంతమంది అర్ధాయుష్కులై మరణిస్తూ ఉంటారు. ఆలోచించి చూస్తే మనుషుల యొక్క ఆయుర్దాయం 100 సంవత్సరములు. ఆ 100 సంవత్సరములు సగకాలం రాత్రిగానే పోతుంది. అంటే 50 సంవత్సరములు పోతుంది, ఇంకా 50 సంవత్సరములే మనకి మిగిలింది. ఆ 50 సంవత్సరముల్లోనూ కూడా మొదటి 10-15 సంవత్సరములు బాల్యము అజ్ఞానంతో పోతుంది. చివరి 10-15 సంవత్సరములు వార్ధక్యము, జర, వృద్ధాప్యము, అనారోగ్యములతో పోతుంది. ఆరోగ్యం పాడవడం వీటితో పోతుంది. ఇక మధ్యలో మిగిలినటువంటి 20-25 సంవత్సరములే. ఈ కాలంలో కూడా మనం భగవంతుని యందు భక్తిభావం కలగకుండా సంసారమని, భార్య అని, పిల్లలని, సుఖములని, సంపదలని వీటి వెంబడి తిరిగినట్టయితే, డబ్బు అనుకుని తిరిగినట్టయితే మనకు కలిసి వచ్చేది ఏమీ లేదు. కాబట్టి మనం విష్ణుమూర్తిని సేవిద్దాం, విష్ణుమూర్తి యొక్క భజన చేద్దాం. నా మాట యందు విశ్వాసం ఉంటే నాతో స్నేహం చేయండి, లేకపోతే మీ కర్మ మీరు అనుభవించండి అన్నాడు. రాజుగారు అబ్బాయి కనుక కాస్త చనువు తీసుకుని మాట్లాడుతున్నాడు కనుక రాక్షస కుమారులంతా కూడా ఇతని మాటలు విశ్వసించి, ప్రహ్లాద, నీవు చెప్పినట్టుగానే చేస్తాం, ఈ గురువుల్ని విడిచిపెట్టేస్తాం. అయినా మాకు సందేహం, చిన్నప్పటి నుంచి మనం అందరం కలిసిమెలిసే తిరుగుతూ ఉన్నాము, ఈ రాజభవనంలోనే ఉంటున్నాం, మనం బయటికి ఎక్కడికి వెళ్ళడం లేదు, బయట నుంచి ఎవరూ కూడా లోపలికి వచ్చేటటువంటి అవకాశం కూడా లేదు. మరి మాకు చెప్పనటువంటి ఈ విద్య నీకెవరు చెప్పారు, నువ్వు ఎలా నేర్చుకున్నావు అన్నాడు. అప్పుడు చెప్పాడు ప్రహ్లాదుడు,
మా తండ్రి తపస్సుకు వెళ్ళినప్పుడు మా తండ్రి తల్లి గర్భవతి లీలావతి. అప్పుడు రాజైనటువంటి హిరణ్యకశిపుడు రాజ్యంలో లేకుండా అరణ్యానికి తపస్సు వెళ్ళాడని తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు రాక్షస రాజ్యం మీదకి దండయాత్రకు వచ్చాడు. దేవతలంతా కలిసి ఓడించేద్దామని. దేవేంద్రుడు అంతఃపురంలో ప్రవేశించి విచ్చలవిడిగా దౌర్జన్యం చేస్తూ అందరినీ భయపెడుతూ మా తల్లి అయినటువంటి లీలావతిని బంధించి విమానంలో తీసుకుని పోతూ ఉన్నాడు. రథంలోకి ఎక్కించుకుని తీసుకుపోతూ ఉన్నాడు. ఇంతలో నారద మహర్షి ఎదురుపడ్డాడు. దేవేంద్ర, ఎవరీవిడ, ఎక్కడి నుంచి వస్తున్నావంటే వివరం చెప్పాడు. ఈమె యొక్క గర్భంలో రాక్షసుడు ఉన్నాడు. ఈ రాక్షసుడిని పుట్టగానే నా వజ్రాయుధంతో వధించి తర్వాత వీడిని విడిచిపెడతానన్నాడు దేవేంద్రుడు. అప్పుడు నారదుడు చెప్పాడు, దేవేంద్ర, ఈమె గర్భమందు జన్మించేటటువంటి వాడు మహావిష్ణు భక్తి కలిగిన వాడు అవుతాడు, పరమ వైష్ణవుడు అవుతాడు. అతని కారణంగానే హిరణ్యకశిపుడికి మరణం సంభవిస్తుంది. కాబట్టి వీడిని విడిచిపెట్టమంటే అప్పుడు నారదుడికి నమస్కరించి దేవేంద్రుడు మా తల్లిని విడిచిపెట్టాడు. అప్పుడు నారదుడు మా తల్లిని తన ఆశ్రమంలోకి తీసుకుని వెడితే ఆయనను సేవిస్తూ ఆయనకు సపర్యలు చేస్తూ మా తల్లి ఆశ్రమంలోనే ఉన్నది. అక్కడనే నేను జన్మించాను. నేను ఆవిడ గర్భంలో ఉండగా మా తల్లి యందు ఉన్నటువంటి అనుగ్రహంతో నారద మహర్షి ఆవిడికి ధర్మము, అర్థము, తత్వము మొదలైనటువంటి వేదాంత విషయాలన్నీ కూడా చెప్పాడు. ఆమె గర్భంలో శిశువుగా ఉన్నటువంటి నేను కూడా వాటిని అన్నింటినీ తెలుసుకున్నాను. అయితే స్త్రీ కనుక చాలా కాలం అయిపోయింది కాబట్టి ఆవిడ మర్చిపోయింది విషయాలన్నీ. నేను మాత్రం ఆ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకున్నాను. ఆ విధంగా నారద మహర్షి వల్ల నాకు ఈ జ్ఞానమంతా కూడా అబ్బినది అని అక్కడ జరిగే విశేషాలన్నీ కూడా చెప్పాడు ప్రహ్లాదుడు. సంతోషించారు వాళ్ళు. ప్రహ్లాదుడితో స్నేహం చేశారు. గురువుని ఎవరూ కూడా లెక్క చేయడం లేదు. ఈ విషయం గ్రహించిన గురువు కంగారు పడ్డాడు. పరిగెత్తుకొచ్చాడు రాజుగారి దగ్గరికి. మహారాజా, మీ కుర్రవాడు తాను చెడిపోవడమే కాకుండా మిగతా వాళ్ళను కూడా చెడగొడుతున్నాడయ్యా. పిల్లలెవరు మమ్మల్ని లెక్క చేయడం లేదు, మమ్మల్ని ధిక్కరిస్తున్నారు, మా మాట వినడం లేదు, మేము చదువు చెబుతామంటే కూడా వినడం లేదు. ప్రహ్లాదుడు మిత్రులతో చెబుతూ మంచి మాట అన్నాడు. పరమాత్మ శ్రీమన్నారాయణుడు దానవులు కాని, దైత్యులు కాని, సురులు కాని, నరులు కాని, నాగరాజులు కాని, గంధర్వులు కాని ఎవరైనా సరే ఆ లక్ష్మీపతి అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పాదపద్మాలను సేవించినట్లయితే చాలు, వాళ్ళంతా పుణ్యాత్ములవుతారు. వాళ్ళ యొక్క భక్తికి వసుడవుతాడు పరమాత్మ. చిక్కడు వ్రతముల క్రతువుల, చిక్కడు దానముల, శౌచశీల తపములం, చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధము సుండి. మిత్రులారా, ఆ భగవానుడు గాఢమైనటువంటి భక్తికి చిక్కినట్లుగా దాన వ్రతాలకి గాని, శౌచశీలాలకి గాని, జప తపాలకి గాని, యజ్ఞ యాగాదులకు గాని, నియమనిష్టలకు గాని చిక్కడు. భక్తి ఒక్కటే ఆ భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని పొందేటటువంటి మార్గం అని చెప్పారు. రాక్షసరాజైన హిరణ్యకశిపుడి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు గురువు గారు. రక్షోబాలుర నెల్ల నీ కొడుకు చారంచీరి, లోలోన నా శిక్షా మార్గములెల్ల కల్లలని ఆరోపించి, నా శిక్షా మార్గములెల్ల కల్లలని ఆక్షేపించి, తానందరం మోక్షాయత్తుల చేసినాడు. వాళ్ళందరినీ కూడా మోక్షానికి సంసిద్ధులు చేశాడయ్యా నీ కుమారుడు. నేను చెప్పినటువంటి విద్యలన్నీ కూడా వృధా అంటున్నాడు. రహస్య ప్రదేశాలకు తీసుకెళ్ళి వాళ్ళకి నేను చెప్పే విద్య అంతా వినవద్దు, అదంతా అబద్ధము అని చెప్పి ఆక్షేపిస్తున్నాడు. రాక్షస విద్యార్థులందరికీ కూడా మోక్షాన్ని గురించి బోధిస్తున్నాడు. మనకి తీరని ద్రోహాన్ని చేస్తున్నాడు. మరి నువ్వు ఏం చేస్తావో తెలియదు కానీ నీ కొడుకు యొక్క దుడుకుతనం మితిమీరిపోతోంది, చెయ్యదాటిపోయేలా అనిపిస్తోంది. ఇక నీ కొడుకుని నీవే సమర్థతతో చక్కపెట్టుకోవాలి అని హిరణ్యకశిపుడికి చెప్పాడు. ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితిలో నీ కొడుకు మంచి మాటలు చెబితే వినేటటువంటి బుద్ధిమంతుడు కాదు.
ఎవరెన్ని చెప్పినా కూడా శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడం మానడు. ఎప్పుడూ మన్నమతిలాగా తిరుగుతూ ఉంటాడు. మనోవికాసం కోసం నేను చెప్పేటటువంటి మంచి మాటలు ఏమీ కూడా వినిపించుకోవటం లేదు. ఇటువంటి దుడుకువాడిని దొండగిని చదివించడం ఇక మా వల్ల కాదు బాబోయ్ అన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడికి ఏమి చెయ్యాలో తోచలేదు. దుఃఖపడ్డాడు, ఆవేశపడ్డాడు. కుర్రాన్ని పిలిచాడు. సరే నేను చూసుకుంటాను, వెళ్ళండి అన్నాడు. కుర్రవాణ్ణి పిలిచాడు. నువ్వు ఎవరి ధైర్యం చూసుకుని నా విరోధి అయినటువంటి విష్ణువుని కీర్తిస్తున్నావు? నువ్వు ఆచార్యులు చెప్పినది నువ్వు ఆలకించడం లేదు. పైగా నీ తోటి బాలకుల కైవల్యం మీద కాంక్ష పుట్టిస్తున్నావు, మోక్షం మీద. నీ వాచారత్వాన్ని చూపించి విరోధిని విష్ణువుని విపరీతంగా పిచ్చి మాటలతోటి పొగుడుతూ ఉన్నావు. నువ్వు మన రాక్షస వంశ సాంప్రదాయాలన్నీ కూడా బూడిదపాలు చేశావు. నీవు కులద్రోహివి, మూఢుడివి, నీచుడివి. నీ వంటి వాడిని చంపడం చాలా మంచిది. నిన్ను చంపి నా వంశానికి మచ్చ రాకుండా చేస్తానన్నాడు. దిక్కుల గెలిచితి నన్నియు దిక్కెవ్వడు రోరి నీకు దేవేంద్రాదు. దిక్కుల రాజులు వేరొక దిక్కెరుగక కొలుతురితడే దిక్కని నన్ను. ఎవడరా నీకు దిక్కు? దిక్కులనన్నిటినీ నేనే గెలిచాను. దిక్కులను పరిపాలించే దేవేంద్రుడు వంటి వాళ్ళే ఏ దిక్కు లేకుండా ఇప్పుడు నన్నే దిక్కని, నీవే దిక్కు రాక్షసేంద్ర అని నన్ను ప్రార్థిస్తున్నారు వాళ్ళు. నీకు కూడా నేను తప్ప వేరే ఏ దిక్కు లేదు, తెలుసుకో అన్నాడు. బలవంతుడనే జగముల బలములతో చనక వీరభావమున మహాబలుల జయించితి. ఎవ్వని బలమున ఆడెదవు నాకు ప్రతి వీరుడవై. నేను బలవంతుణ్ణి. నా సైన్యం యొక్క సహకారం లేకుండానే నేనొక్కడినే వెళ్ళి ఈ లోకాలన్నీ కూడా జయించి వచ్చాను. నేను ఏకైక వీరుడుగా గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాను నేను. నీవు ఎవరి బలం చూసుకుని నన్ను ఎదిరిస్తున్నావు? ఎవరి ధైర్యం చూసుకుని నాతో విరోధం పెట్టుకున్నావు అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు తండ్రి అంత గట్టిగా మాట్లాడుతున్నా కూడా ఏ విధమైనటువంటి భయము కలగకుండా నెమ్మదిగా చెబుతున్నాడు తండ్రితోటి. తండ్రి, బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకును బలమెవ్వడు, అట్టి విభుడు బలము అసురేంద్ర. దానవేంద్ర, లోకంలో బలవంతులకు బలహీనులకు ఎవరు బలము? నీకు నాకు బ్రహ్మాది దేవతలకు ఎవరు బలము? సమస్త ప్రాణికోటికి ఎవరు బలము? ఆ పరాత్పరుడే నాకు బలము. దిక్కులు కాలముతో ఏ దిక్కున లేకుండు, కలుగు దిక్కుల మొదలై దిక్కుగలలేని వారికి దిక్కయ్యడి వాడు నాకు దిక్కు. మహాత్మా తండ్రి, దిక్కులకు కాలానికి అతీతుడైనటువంటి వారెవరో, దిక్కులకు దిక్కైన వాడెవరో, ఆధారం ఉన్న వాళ్ళకి ఆధారం లేని వాళ్ళకి ఆధారం ఎవరో? ఆ అచ్యుతుడే నాకు దిక్కు తండ్రి. ఆ జనార్దనుడు జగత్పతి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు కాలానుగుణంగా వివిధ రూపాలలో వివిధ పద్ధతులలో ఆ విరాట్మూర్తి విరాజిల్లుతూ ఉంటాడు. ఆ శౌరి సుగుణాలకు నిధి, ఆ చతుర్భుజుడు తన సత్వ బల పరాక్రమాల ప్రభావంతో వినోదంగా విశ్వాన్ని సృష్టిస్తూ ఉంటాడు, విశ్వాన్ని పోషిస్తూ ఉంటాడు, విశ్వాన్ని లయం చేస్తూ ఉంటాడు. ఆ స్వామి అవ్యయుడు, అన్ని రూపాల్లోనూ ఉంటాడు ఆయన. అయ్యా రాక్షసరాజా, తండ్రి హిరణ్యకశిప, నీ మనస్సుకు సమదృష్టిని అలవాటు చేసుకో, సమదృష్టిని సంపాదించుకో. ధర్మ మార్గం నుంచి తప్పినటువంటి మనస్సు కంటే మనకు వేరే శత్రువు ఎవరూ ఉండరు.
మనస్సును విరోధం చేసుకోకుండా వశం చేసుకో. అంతేనే కాని చిత్తానికి నీవు లొంగిపోయి చిత్తం అన్నావంటే, దాస్యం చేశావంటే దానివల్ల విపరీతమైన నష్టం కలుగుతుంది తండ్రి. నీకు మదోన్మత్తమైనటువంటి ఈ రాక్షస భావాన్ని విడిచిపెట్టు. నీకు భయపడి ఎవరో నీకు హితం చెప్పడం లేదు, కానీ అందరూ నీకు ప్రియమైనదే చెబుతున్నారు, కానీ హితమైనదేది కూడా చెప్పడం లేదు. నువ్వు నీ మిత్రులైనటువంటి వాళ్ళు, నీ మంత్రులైనటువంటి వాళ్ళు ఎవరూ కూడా నీకేమీ ప్రియమైనటువంటివే చెబుతున్నారు, హితమైనది చెప్పడం లేదు. జయాసురం భావమివం త్వమాత్మనః సమం యనోధస్వన సంతి విద్విషః బలంతే ఋతే జితాదాత్మనః ఉత్పదే స్థితాత్ తద్ధి యనంతస్య మహత్సమర్షణం. నీ యొక్క ఈ అసుర స్వభావాన్ని విడిచిపెట్టు, ఈ రాక్షస స్వభావాన్ని. హృదయంలో శత్రు మిత్ర భేదమును విడిచిపెట్టు. అందరి మీద సమభావాన్ని ఉంచుకో. మనస్సును వశం చేసుకో. వశము కానటువంటి దుర్మార్గగామి అయినటువంటి నీ మనస్సు కంటే నీకింక శత్రువు ఇంకోటి లేదు తండ్రి. సర్వభూతముల యందు కూడా సమదర్శనమే భగవానునికి ఉత్కృష్టమైనటువంటి ఉపాయనమై ఉన్నదయ్యా, ఉపాసనమై ఉన్నది. పూర్వకాలము నీ వంటి కొందరు మూఢులు తమ శరీరమందున్నటువంటి సమస్తమును అపహరించేటటువంటి కాముదులైనటువంటి 6 శత్రువులు ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మాత్సర్యములు. వాటిని జయించలేకపోయారు. దశ దిశలను జయించామని భావించారు. కానీ సర్వదేశముల్లోనూ సమబుద్ధి కలిగినటువంటి వాడు, మనస్సును జయించినటువంటి వాడు అయినటువంటి సాధువునకు అజ్ఞాన కల్పితమైనటువంటి శత్రువు ఏ విధంగా ఉంటాడు తండ్రి? నువ్వు లోకాలన్నీ కూడా జయించిన వాడవే. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు. ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. కానీ సమస్త లోకాలని జయించినా కూడా నీ ఇంద్రియాలను జయించలేకపోయావు నువ్వు. నిన్ను నిబద్ధు చేయు ఈ 6 శత్రులన్ భీకర శత్రులర్వుర ప్రభున్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు. నీ లోపలే ఉన్నటువంటి 6 ప్రబలమైనటువంటి శత్రువులు ఉన్నారు. అరిషడ్వర్గములు, కామ, క్రోధ, లోభ, మోహ, మత, మాత్సర్యములు. ఈ 6 శత్రువులను కనుక నీవు జయించగలిగినట్లయితే ప్రాణికోటిలో నీకు శత్రువు అనేవాడే లేడు. నేర్పున చూడుము దానవేశ్వరా. తండ్రి, మంచి మనస్సుతోటి ఇంకొకసారి ఆలోచించు. కర్మబంధాలను త్రెంచివేయి. భేదభావం లేకుండా చక్కటి సమదృష్టిని అలవాటు చేసుకో. సంసార మోహాన్ని తొలగించుకో. నిరంతరము కూడా నీ మనస్సును మాధవుని మీద లగ్నం చేయి తండ్రి అని తండ్రికే సలహా చెబుతున్నాడు ప్రహ్లాదుడు. ఇంకా కోపం పెరిగిపోతున్నది హిరణ్యకశిపునికి. ఏమిరా, నాకేం నీతులు చెబుతావా నువ్వు? కుమతి, చంపిన చచ్చదననుచును గణింపక ఓరి పలువా కఠినోక్తులనం కుంపించెదు. సావునకు తెంపరి వైవదరువాని తెరగున. కుమతి, నువ్వు చావుకు తెగించావురా. నువ్వు చంపుతానని గాని చచ్చిపోతానని గాని భయం లేకుండా పోయింది. దుర్మార్గుడా, కర్ణ కఠోరమైనటువంటి మాటలను ఈటెలుగా నా మీదనే విసురుతున్నావు. నువ్వు చావును కూడా లెక్క చేయకుండా మితిమీరి మాట్లాడుతున్నావు. నా తోడన్ ప్రతిభాషలాడెదు జగన్నాథుండు నాకంటే ఈ భూత శ్రేణికి రాజు లేడొకడు. సంపూర్ణ ప్రభావుండు మద్భ్రాతం చంపిన మున్ను నే వెదకితిన్ పల్మారు. నారాయణుండే తద్విశ్వములోన లేడు, మరి వాడెందుండురా. దుర్మతి, దురాత్ముడా, దుర్మార్గుడా, నాతోనే ఎదురు తిరిగి వాదన పూనుకుంటున్నావు.
ఈ జగమునకంతటికీ కూడా నేనే అధిపతిని, నేను తప్పి మరొకడెవరూ లేడు, నేనే జగన్నాథుణ్ణి, నేను కాకుండా ఈ జీవకోటికి సంపూర్ణ శక్తివంతమైనటువంటి మరొక రాజు లేడు. గతంలో నా సోదరుడైనటువంటి హిరణ్యాక్షుణ్ణి చంపినప్పుడు కేశవుని కోసం అనేక పర్యాయాలు వెతికాను, నేను అన్వేషించాను, విశ్వం అంతా గాలించాను, కానీ ఆ విష్ణువు ఈ విశ్వం మొత్తంలో ఎక్కడా లేడు. మరి ఆ పిరికివాడు ఎక్కడుంటాడు రా అన్నాడు. హిరణ్యకశిపుడు విష్ణుమూర్తిని సంహరించడం కోసమని వైకుంఠం అంతా వెతికాట, వైకుంఠానికి కూడా వెళ్ళాడు, ఎక్కడా విష్ణువు కనిపించలేదట. కాబట్టి విష్ణువు లేడనుకుంటున్నాడు అతను. నేను ఈ విశ్వం అంతా వెతికాను, నాకెక్కడా విష్ణువు కనిపించలేదు, కాబట్టి విష్ణువు లేడంటాడు. నేనే ఈ విశ్వానికి అందరికీ కూడా బలవత్తరమైనటువంటి రాజునంటాడు. విష్ణుమూర్తి ఏం చేశాడట, ఈ సూక్ష్మంగా ఈ హిరణ్యకశిపుడి యొక్క ముక్కులో నుంచి శ్వాస ద్వారా లోపలికి వెళ్ళి అతని యొక్క హృదయ కుహరంలోనే ఉన్నట్ట. ఈ హిరణ్యకశిపుడు లోపలే ఉన్నాడు, విష్ణు అందుచేత కనిపించడం లేదన్నారు అతనికి. ఇక్కడ తండ్రికి కొడుకుకి మధ్య సంఘర్షణ, హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణ, ఒక విష్ణు భక్తుడికి విష్ణువు లేడనేటటువంటి వాడికి మధ్యలో జరుగుతున్నటువంటి సంఘర్షణ ఇది. ఒక ఆస్తికుడైనటువంటి భగవంతుని యందు నమ్మకం కలిగినటువంటి, భగవంతుని యందు విశ్వాసం కలిగినటువంటి ప్రహ్లాదునికి, నాస్తికుడైనటువంటి భగవంతుని యొక్క ఉనికిని అంగీకరించినటువంటి, విష్ణువు యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించినటువంటి నాస్తికుడైనటువంటి హిరణ్యకశిపుడికి మధ్యలో జరుగుతున్నటువంటి సంఘర్షణ ఇది. ఇప్పుడు దేవుడు లేడు లేడు అంటే ఉన్నానని చూపించుకోవలసినటువంటి బాధ్యత ఆయనదే, పరమాత్మదే. నేను ఉన్నాను అని రక్షించడానికి రావలసినటువంటి బాధ్యత శ్రీ మహావిష్ణువుదేనన్నారు. అప్పుడు హిరణ్యకశిపుడు ఎక్కడ గలడు, ఏ క్రియన్ ఏ చక్కటి వర్తించు, ఎట్టి జాడను వచ్చున్ చక్కడతు నిన్ను విష్ణుని, పెక్కులు ప్రేలదవు వాని భృత్యుని పగిదిన్. నువ్వు ఆ విష్ణువుకు సేవకుడులాగా ప్రవర్తిస్తూ ఉన్నావు. నువ్వు విష్ణువు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు, ఏ రీతిగా తిరుగుతూ ఉంటాడు, ఏ పద్ధతిగా వస్తూ ఉంటాడు చెప్పు. లేకపోయినట్లయితే నిన్ను ఆ విష్ణువుని కూడా ఇద్దరినీ కూడా సంహరిస్తానన్నాడు. ఈ విధంగా తండ్రి గద్దించి మాట్లాడుతుంటే ప్రహ్లాదుడు ఏమాత్రమూ కూడా సందేహించలేదు. అమితమైనటువంటి ఆనందంతో నిలువెల్లా పులకించిపోయాడు. ఆవంత కూడా ఆగ్రహం కలగలేదు అతనికి. చాలా వినయంతో చెబుతున్నాడు. మనస్సులో ఋషికేశుడైనటువంటి ఆ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువును తలుచుకున్నాడు. అత్యంత విశ్వాసంతో నృత్యం చేస్తూ కూడా చెప్పాట తండ్రి, ఈయనేమో విష్ణువు ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, ఎప్పుడు వస్తాడు చెప్పరా అని గద్దించి పలుకుతూ ఉంటే ప్రశాంత చిత్తంతో తండ్రి కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్, ఈ పంచభూతాలన్నిటిలోనూ ఉన్నాడు. భూమిలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, నీటిలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు. సమస్త పంచభూతముల్లోనూ కూడా పరమాత్మ ఉన్నాడు. కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్, కలడు అగ్నిన్ కలడగ్నిన్, అగ్నిలో ఉన్నాడు. దిశలన్ పగళ్ళ నిశలన్, పగలులో ఉన్నాడు, రాత్రిలో ఉన్నాడు, సమస్త దిక్కులలోనూ ఉన్నాడు. ఖద్యోత చంద్రత్మలన్, సూర్యుడిలో ఉన్నాడు, చంద్రుడిలో ఉన్నాడు. కలడోంకారమునన్, ఓంకారంలో ఉన్నాడు. త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్, కలడీసుండు కలండు తండ్రి వెదకంగాయేల ఈయాయడన్, ఓంకారంలో ఉన్నాడు, శ్రీకారంలో ఉన్నాడు, త్రిమూర్తులలో ఉన్నాడు, స్త్రీలలో, పురుషులలో, నపుంసకులలో అందరిలోనూ ఉన్నాడు. అక్కడ ఇక్కడ వెతకడం ఎందుకు తండ్రి, సర్వేశ్వరుడు ఒకచోట అనేది ఏమిటి, అంతటా నిండి ఉన్నాడు తండ్రి అన్నాడు ప్రహ్లాదుడు. ఇంకా చెబుతున్నాడు తండ్రి, ఇందుగలడు అందులేడను సందేహము వలదు,
చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రణి వింటే. ఎక్కడ వెతికితే అక్కడే ఉంటాడు. ఇందుగలడు అందులేడు అనేటటువంటి సందేహం వద్దు. చక్రి సర్వోపగతుడు, సమస్తంలోనూ కూడా ఉంటాడు అని చెప్పి ప్రహ్లాదుడు ధైర్యంగా నిర్భీతితోటి పలుకుతూ ఉన్నాడు అని ఈ విధంగా చెబుతూ ఉంటే, ఏమో ఎక్కడ చూపించమంటాడో ప్రహ్లాదుండి హిరణ్యకశిపుడు ఈ గదలో చూపించమంటాడేమో, లేకపోతే ఈ కుర్చీలో చూపించమంటాడేమో అని చెప్పి పరమాత్మ అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఈ సమస్త విశ్వంలోనూ కూడా అన్ని వస్తువులలోనూ కూడా ప్రాణమున్నవి ప్రాణము లేనివి అన్ని వస్తువులలోనూ కూడా నరసింహాకృతి ధరించి ఉన్నట్ట. హరి సర్వకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప. సమస్త వస్తువులలోనూ శ్రీ మహావిష్ణువు ఉన్నాడు అని ప్రహ్లాదుడు చెబుతూ ఉంటే, సత్వరుడయ్యందును లేడని సుతుందైత్యుండు తర్జింప. ఎక్కడా లేడు విష్ణు ఎక్కడా లేడని ప్రహ్లాదుడితోటి హిరణ్యకశిపుడు చెబుతూ ఉంటే, అప్పుడు ఆ పరమాత్మ శ్రీహరి శ్రీనరసింహాకృతి నుండే అచ్యుతుడు నరసింహస్వామి రూపంలో ఉన్నాడట. సమస్త వస్తువులను కూడా స్థావర జంగమాకృతమైనటువంటి వస్తువులన్నిటిలోనూ కూడా నానా జంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునన్. సమస్త ప్రదేశాలలోనూ అన్ని వస్తువుల్లోనూ అణువణువునా కూడా ఆ అచ్యుతైనటువంటి పరమాత్మ అయినటువంటి శ్రీహరి నరసింహమూర్తి ఆకారంలో ఆవరించి ఉన్నాడట. అప్పుడు హిరణ్యకశిపుడు కుమారుణ్ణి హుంకరిస్తూ మాట్లాడుతున్నాడు. డింభక సర్వస్థలముల అంభోరుహ నేత్రుడుండు ననుచు మిగుల సంరంభమున పలికెదవు. అంభోరుహనేత్రుడైనటువంటి ఆ విష్ణువు అన్ని చోట్ల ఉంటాడని గొప్పగా గొంతు చించుకుని మాట్లాడుతున్నావు నువ్వు. ఈ స్తంభంబున చూడగలవే, ఈ స్తంభంబున చూపగలవే చక్రిన్ గిక్రిన్. ఆ చక్రిని ఆ విష్ణుమూర్తిని ఈ స్తంభంలో చూపించగలవా? ఈ స్తంభంలో కనుక నీవు చూపించలేకపోయినట్లయితే నీ తల తులించి వేస్తాను. అప్పుడు నిన్ను రక్షించడానికి ఆ అంబుజాక్షుడు ఆ హరి వస్తాడా, వచ్చి అడ్డుపడతాడా? నాకు అడ్డు రాగలిగినంతటి శక్తి సామర్థ్యములు కలిగిన వాడా ఆ విష్ణువు అంటున్నాడు. అప్పుడు ఏమీ భయపడ్డం లేదు, నిర్భయంగా ధైర్యంగా ప్రహ్లాదుడు అంటున్నాడు, తండ్రి అంభోజాసనుడాదిగాగతృణ పర్యంతంబు విశ్వాత్ముడై సంభావంబున ఉండు ప్రోడ విపుల స్తంభంబునందుండడే. తండ్రి బ్రహ్మ మొదలుపెట్టి గడ్డి పరగ వరకు సమస్త వస్తువులలోనూ ఉండేటటువంటి సమస్త ప్రపంచంలోనూ నిండి ఉన్నటువంటి పరమాత్ముడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఈ స్తంభంలో ఎందుకు ఉండడు తండ్రి? సందేహం ఏమీ లేదు, నిస్సందేహంగా ఉంటాడు. స్తంభంతర్గతుడయ్యు ఉండుటకు ఏ సందేహం లేదు. నిర్దంభత్వంబున నేడు కానబడు, నిర్దంభత్వంబున నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్. ఈ స్తంభంలో సర్వేశ్వరుడైనటువంటి ఆ హరి ఉంటాడనడానికి ఏ విధమైనటువంటి సందేహము లేదు, నిస్సందేహంగా ఉన్నాడు. ఇప్పుడు పరమాత్మ నీకు ప్రత్యక్షంగా కనిపిస్తాడు కూడా అని చెప్పాడు. అప్పుడు ఆ హిరణ్యకశిపుడు ఒక్కసారిగా వికటాట్టహాసం చేశాడు. సింహాసనం మీద నుంచి లేచాడు, వలలో ఉన్న ఖడ్గాన్ని లాగాడు, జడిపించాడు. ప్రహ్లాదుడిని చూసి ధిక్కరిస్తూ, ప్రహ్లాద, విష్ణువును గొప్పగా విశ్వాత్మకుడని అంటున్నావు నువ్వు, అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని మధోన్మత్తుడై ఆవేశంతో తన యొక్క కుడి చేతితోటి అరచేతితోటి భయంకరమైనటువంటి కాంతులు వెదజల్లుతూ ఉండగా జీవకోటికి చూడ శక్యం కాకుండా
నరసింహస్వామి ఆవిర్భావానికి సంరంభం పడుతున్నటువంటి ఆ స్తంభాన్ని బలంగా అరచేతితోటి కొట్టాడు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు నరసింహస్వామిగా ఆవిర్భవించినటువంటి ఘట్టాన్ని ఒక పెద్ద వచనంలో చెప్పారు పోతన్న గారు. ఆ వచనం తెలుగులోనే చెప్పినా కూడా కొంచెం కఠినమైనటువంటి సంస్కృత పదాలు వినియోగించారు కనుక అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉండేటటువంటిది. ఆ వచనం ఒక్కసారి చూద్దాము. నరసింహస్వామి ఏ విధంగా ఆవిర్భవించాడు అనేటటువంటి దానికి సంబంధించి హరిని ఇందుకు చూపించరా అబ్బాయి, శ్రీ మహావిష్ణువుని ఇందుకు చూపించమని చెప్పి కరత్కనక మణిమయ కంకణ క్రంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతిదంత భేదన పాటవ ప్రశస్తంబగు హస్తంబున సభామంటపస్తంభంబు వేసిన వ్రేటు తోడనా. తన అరచేతితోటి ఆ సభామంటపంలో ఉన్నటువంటి స్తంభాన్ని అరచేతితో ఒక్కసారి కొట్టగానే దశ దిశలను మిడుంగురు చదరంపి చిటిలి పెటలిపడి జంభజ్యమానంబగు ఆ మహాస్తంభంబు వలన ప్రళయ వేళా సంభూత సప్తస్కంధ బంధుర సమీరణ సంఘటిత ఘోర జోహుష్యమాణ మహాబలాహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాసంబులైన చట చట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్యమానంబులయ్యగసి ఆకాశ కుహరాంతరాళంబు నిరవకాశంబు చేసి నిండినన్ పట్టు చాలక దోదూయమాన హృదయంబులై పరవశంబులై పితామహ మహేంద్ర వరుణ వాయు శివి ప్రముఖ చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్ర చేపహలి కులిస అంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తరుండును చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వంభరాభారధౌరేయ దిక్కుంభి కుంభీన సకుంభినీధర కూర్మ కుల శేఖరుండును దుగ్ధ జలది జాత సుండాధర మండిత ప్రకండ ప్రచండ మహోరుస్తంభయుగళుండును గణగణాయమాణ మణికింకిణీ గణముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర శోభిత కటి ప్రదేశుండును నిర్జర నిమ్నగావర్తవర్తుల కమలాకర గంభీర నాభి వివరుండును ముష్టి పరిమేయ విమత తనుతర స్నిగ్ధ మధ్యుండును కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును దుర్జన ధనుజపట ధైర్యలతికాల విత్రాయమాణ రక్షోరాజ వక్షోభాగ విసంకట క్షేత్ర విలేఖన చుంచులాంగలాయమాన ప్రతాపజ్వలన జ్వలాయమాన శరణాగత నయన చోకర చంద్రరేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాదన ఖరతర ముఖన కరుండును శంఖ చక్ర గదా ఖడ్గ కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహీతుంగ శంఖ చక్ర గదా ఖడ్గ కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీర సాగర వేలాయమాన మాలిక విరాజమాన నిరర్గళానేకనత భుజార్గళుండును మంజు మంజీర మణిపుంజ రంజిత మంజులహార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును త్రివళీయుత శిఖరి శిఖరాభ పరిణద్ధ బంధర కంధరుండును ప్రకంపన కంపిత పారిజాత పాద పల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుండును శరత్కాల మేఘజాల మధ్య దగర్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంశ్రాంకురుండును కల్పంతకాల సకల భువన గ్రసన విలసన విజృంభమాణ సప్తజి వాదులిత తరలతరాయమాణ విభ్రాజమాన జిత్వుండును మేరు మందర మహాగుహంతరాళ విస్తార విపుల వక్రనా
నాసికా వివరుందును నాసికా వివర నిస్సరన్నిబిడ దిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్త సాగరుందును పూర్వపర్వత విద్యోతమాన ఖద్యోతమండల సదృక్ష సమంచిత లోచనుండును లోచనంచల సముత్కీర్యమాణ విలోలసేకీలాభీల విస్ఫులింగ వితాన రోరుధ్యమాన తారకాగ్రహ మండలుండును శక్రచాపసురుచిరోదగ్ర మహాభూలతాబంధ బంధుర భయంకర వదనుండును గణతర గండ శైలతుల్య కమనీయ గండ భాగుండును సంధ్యారాగ రక్తధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును సటాజాల సంచాలన సంజాతవాత డోలాయమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంఖవర్ణ మహోధ్వగర్నుండును మందదండాయమాన సుందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండి సుధారాసి కల్లోల సీకరాకార భాసుర కేసరుండును పర్వాఖర్వ శిశిర కిరణమయూఖ గౌర తమారుండు తనూరుండును నిజ గర్జానినాద నిర్ధళిత కుముద సుప్రతీక వామన ఐరావణ సార్వభౌమ ప్రముఖ దిగభరాజ కర్ణకోటరుండును ధవళ ధరాధర దీర్ఘదురయలోక దురవలోకనీయ దేహుండును దేహ ప్రభాపటల నిర్మధ్యమాన పరిపంధియాదుదాన నికురంబ గర్భంధకారుండును ప్రహ్లాద హిరణ్యకశిపురంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జయగీయమాన కరుణావీర రస సంయుతుండును మహాప్రభావుండును అయిన శ్రీ నృసింహదేవుడు ఆవిర్భవించినన్ కనుంగొని. ఈ విధంగా శ్రీ నరసింహస్వామి యొక్క ఆవిర్భావాన్ని వర్ణించారు. నృసింహస్వామి ఆ స్తంభంలో నుంచి ఆవిర్భవించాడట హిరణ్యకశిపుణ్ణి. ఈ విధంగా హిరణ్యకశిపుడు శ్రీహరితోటి శత్రుత్వాన్ని పూనాడు. శత్రుత్వం వల్ల అతని మనస్సులో రోషము అనేటటువంటి అగ్ని భగభగా మండుతూ ఉన్నది. ఆ రోషాగ్ని జ్వాలలు చెలరేగాయి. అతనిలో ఉన్నటువంటి విజ్ఞానమును వినయమును కాల్చివేశాయి. ధైర్యము గాంభీర్యము వాటి వల్ల అతని యొక్క హృదయం దగదగ మెరసింది. హృదయ చాంచల్యం వల్ల తామసగుణం విజృంభించింది. ఆ తామసగుణం వల్ల అతని స్థైర్యం చిందులు తొక్కడం మొదలుపెట్టింది. పట్టలేనటువంటి ఆవేశంతో హిరణ్యకశిపుడు హుంకరించి ప్రహ్లాదుని ధిక్కరించాడు. ఈ స్తంభంలో హరిని చూపించగలవా అని చెప్పి తన అరచేతితోటి ఆ సభామండపంలో ఉన్నటువంటి స్తంభాన్ని బలంగా చరిచాడు విష్ణు విరోధి అయినటువంటి ఆ హిరణ్యకశిపుడు. ఆ దెబ్బకి అతని చేతి బంగారు మణిమయ కంకణాలు గణగణ మోగాయట, ధ్వనించాయట. ఆ దానవేంద్రుడు దిగ్గజాల దంతాలు విడిచివేయగలిగినటువంటి తన హస్తంతో ఆ సభామంటప స్తంభాన్ని కొట్టేటప్పటికీ ఆ దెబ్బకు పది దిక్కులు కూడా విశ్వలింగాలు విరజిమ్ముతూ చిటిలి పెటిలి ఆ మహాస్తంభం పెటపెటమని భయంకర ధ్వనులు చేసిందట. కల్పాంతకాలంలో అతి తీవ్రమైనటువంటి వేగంతో వీచేటటువంటి సప్తమహావాయువులు ఉంటాయి. ఆ వాయువుల యొక్క ఒత్తిడి వల్ల ఉరుములతో ఉరకలు వేసేటటువంటి భయంకరమైనటువంటి ప్రళయ మేఘాలు వర్షించేటటువంటి పిడుగుల వంటి ధ్వని, చటచట పటపటా శబ్దాలు విపరీతంగా పైకెగసి ఆకాశమంతా కూడా నిండి కర్ణకఠోరంగా వినిపించడం మొదలుపెట్టాయట. బ్రహ్మ, ఇంద్రుడు, వరుణుడు, వాయువు, అగ్ని మొదలైనటువంటి దేవతలతోటి సమస్త జంతుజాలంతో ఈ బ్రహ్మాండ భాండం గుండెలు అవిసిపోయాయి. ఒక్కసారిగా ఫిటేలు పగిలిపోయింది ఆ స్తంభం. స్తంభం చిన్నాభిన్నమైపోతే అందులో నుంచి దేదీప్యమానమైనటువంటి దివ్య తేజస్సుతోటి నరసింహస్వామి వారు ఆవిర్భవించారట. ఆ నరసింహస్వామి యొక్క పాదములు శుభరేఖలను కలిగి ఉన్నాయట, శుభ చిహ్నములను. శంఖము, చక్రము, నాగలి, వజ్రాయుధము, మీనము వంటి శుభరేఖలతో నిండి వికసించినటువంటి పద్మాల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ స్వామి యొక్క పాదాలు కదులుతూ ఉంటే ఆ భారానికి భూమిని మోసేటటువంటి అష్టదిగ్గజములు, ఆదిశేషుడు, కులపర్వతములు, కూర్మరాజు అణిగిమణిగిపోతూ ఉన్నారట. ఆ ఉగ్రమూర్తి యొక్క తొడలు, ఊరుగులు క్షీర సముద్రంలో పుట్టినటువంటి ఐరావతం యొక్క తొండాల వలె బలిసి బలవత్తరంగా ఉన్నాయట. మడులు చెక్కినటువంటి మువ్వల వడ్డాణం, పీతాంబరం ధరించినటువంటి ఆ స్వామి నడుము చుట్టూ తిరిగి గణగణమని మ్రోగుతూ ఉన్నదట. ఆ స్వామి యొక్క నాభి బొడ్డు అన్నమాట.
ఆకాశగంగా నదిలో సుళ్ళు తిరుగుతూ ఉన్నటువంటి సరస్సులాగా గంభీరంగా ఉన్నదట. ఆ నరసింహస్వామి వారి యొక్క నడుము పిటికిటిలో ఇమిడిపోయేంత సన్నగా ఉన్నది, నిగనిగా మెరుస్తూ ఉన్నదట. ఆయన వక్షస్థలం పెద్ద కొండ చర్యలాగా అతి కఠినమై విశాలమై ప్రకాశిస్తూ ఉన్నదట. ఆ భీకరాకారుని యొక్క వాడితేరి వంకర తిరిగినటువంటి గోళ్ళు రాక్షస సేనల ధైర్యలతలను తెగబోసే కొడవళ్ల వలె ఉన్నాయట. రాక్షసరాజుల యొక్క బండబారినటువంటి గుండె పొలాలను దున్నేటటువంటి పదునైన నాగళ్ళట ఆ గోళ్ళు. శత్రువుల కళ్ళకి మిరిమిట్లు గొలిపేటటువంటి మంటలు మండుతున్నటువంటి నెగళ్ళట ఆ గోళ్ళు. అయినా అవి శరణాగతులైనటువంటి భక్తుల యొక్క కళ్ళకి మాత్రం చకోరాలకు చంద్రలేఖలాగా అందంగా చూడ్డానికి ఇంపుగా కనిపిస్తూ ఉన్నాయట. ఆ గోళ్ళ కావన్నారు, వజ్రాయుధాలన్నారు. మహోన్నతమైనటువంటి పర్వత శిఖరాల వంటి ఆ స్వామివారి యొక్క బాహువులు శంఖము, చక్రము, గదా, ఖడ్గము, కుంతము, తోమరము మొదలైనటువంటి వివిధ ఆయుధములతోటి నిండి ఉన్నాయి. అసంఖ్యాకములైనటువంటి ఆ బాహువులు వీరరసము అనేటటువంటి సాగరానికి చర్యలి కట్టల వలె ఉన్నాయి. అనేక పుష్పమాలికలతోటి విరాజిల్లుతూ ఉన్నాయి. కాంతులీనేటటువంటి కాలి కడియాలు మణికచితములై విరాజిల్లుతూ ఉన్నటువంటి మనోహరమైనటువంటి హారాలు, భుజకీర్తులు, కంకణాలు, మకర కుండలాలు, కిరీటము వంటి వివిధములైన ఆభరణములతోటి స్వామి దగదగా మెరిసిపోతూ ఉన్నాడట. ఆ ప్రభు కంఠం 3 రేఖలతోటి ప్రకాశిస్తూ పర్వత శిఖరంలాగా దృఢంగా ఉన్నదట. ఆ దేవుని యొక్క కెమ్మోవి గాలికి కదిలేటటువంటి పారిజాత పల్లవంలాగా రాగరంజితమై కోపావేశం చేత చలించిపోతూ ఉన్నది. శరత్కాలంలో మేఘమాల మధ్యవేళ మెరిసేటటువంటి మెరుపు తీగల వలె ఆ నరసింహస్వామి యొక్క కోరలు తలతలలాడుతూ ఉన్నాయి. ప్రళయకాలంలో సమస్త లోకాలను కబళించి వేయడానికి పరాక్రమించేటటువంటి అగ్నిజ్వేలలాగా ఆ స్వామి నాలుగు ఎర్రగా భయం కలిగిస్తూ ఉంది. ఆ ఉగ్రమూర్తి యొక్క నోరు, నాసికారంధ్రాలు మేరు పర్వత శిఖరాల మేరు మందర పర్వతాల గుహలలాగా విస్తారంగా ఉన్నాయట. ఆ నాసికారంధ్రాల నుంచి వచ్చేటటువంటి వేడి నిట్టూర్పులకు తట్టుకోలేక సప్తసాగరాలు అల్లకల్లోలమై సలసలా కాగిపోతూ ఉన్నాయట. ఆ ప్రభు కళ్ళల్లో తూర్పు కొండపై ప్రకాశిస్తున్నటువంటి సూర్యమండల కాంతులు తేజరిల్లుతూ ఉన్నాయట. ఆ నేత్రాలు అంచులు విరజిమ్ముతూ ఉన్నటువంటి విస్ఫులింగాల వల్ల గ్రహమండలాలు, నక్షత్ర మండలాలు కకాకివికలై కిందు మీదులవుతూ ఉన్నాయట. ఇంద్రధనుస్సుల వలె వంగి ఉన్నటువంటి ఆ స్వామివారి యొక్క కనుబొమలు ముడిబడి ముఖం భయంకరంగా ఉంది. ఆయన చిక్కని చిక్కిళ్ళ గంధశిలలాగా అతి కఠినంగాను, ఆయన యొక్క చిక్కిళ్ళు అంటే బుగ్గలన్నమాట శిలలాగా అతి కఠినంగాను ఉన్నాయి. అయినా కూడా కమనీయంగా ఉన్నాయి. ఆ స్వామి యొక్క దీర్ఘమైనటువంటి జడలు సంధ్యా సమయంలో ఎర్రబడినటువంటి మేఘమాలికల్లాగా మెరుస్తూ ఉన్నాయి. ఆ జడలను అటు ఇటు విదరించడం వల్ల పుట్టినటువంటి వాయువు యొక్క వేగం వల్ల ఆకాశంలో ప్రయాణిస్తూ ఉన్నటువంటి విమానాలు వైమానికులతో సహా ఉయ్యాలూగుతూ ఉన్నాయట విమానాలన్నీ కూడా. ఆయన యొక్క చెవులు నిశ్చయములై శంఖాలలాగా స్వచ్ఛంగా ఉన్నాయట. మందర పర్వతాన్ని కవ్వంగా చేసి పాలసముద్రమును చిలికేటప్పుడు గిరగిరా తిరుగుతున్నటువంటి ఆ గిరి వేగానికి ఆకాశమంతా కూడా ఆవరించినటువంటి తరంగ శేఖరాల వలె ఆ ప్రభు యొక్క తల వెంట్రుకలు కేసరములు భాసిల్లుతూ ఉన్నాయి. ఆ స్వామి శరీరం మీది రోమరాజి సంపూర్ణ పూర్ణిమా చంద్రుని వెన్నెల కిరణాల వలె వెలుగుతూ ఉన్నాయి. ఆ నరసింహస్వామి సింహగర్జనకి కుముదము, సుప్రతీకము ఇవన్నీ ఏనుగులు భూమిని మోసేటటువంటి అష్టదిగ్గజములు అంటారు. కుముదము, సుప్రతీకము, వామనము, ఐరావణము, సార్వభౌమము మొదలైనటువంటి గొప్ప గొప్ప దిగ్గజాల యొక్క చెవులు పగిలిపోతూ ఉన్నాయట. ఆ దేవుని యొక్క తెల్లని దేహం వెండిగొండలాగా ప్రకాశిస్తూ ఉన్నది. చూడడానికి శక్యం కాని విశేషమైనటువంటి కాంతితోటి వెలుగొందుతూ ఉన్నది ఆయన యొక్క దేహము. ఆ శరీర కాంతులు శత్రువులైనటువంటి రాక్షసుల యొక్క గర్వాంధకారాన్ని చీల్చివేస్తూ ఉన్నాయి. ఆ నరసింహస్వామి ఆకారం ప్రహ్లాదునికి చాలా చూడడానికి సంతోషకారణంగా ఉంది. అదే హిరణ్యకశిపుడికి సంతాప కారణంగా ఉన్నది. హిరణ్యకశిపుడేమో చూడశక్యం కావడం లేదు.
ప్రహ్లాదుడికేమో చూడ్డానికి వీలుగా ఉన్నది, సౌకుమార్యంగా ఉన్నట్లుగా. ఆ నరకేసరి అంతరంగం కరుణారసంతో, బహిరంగమేమో వీరరసంతో విరాజిల్లుతూ ఉన్నాయి. దివ్య ప్రభావ సంపన్నుడైనటువంటి ఆ నరసింహస్వామి ఈ విధంగా సభాస్తంభం మధ్య నుంచి ఆవిర్భవించాడు. ఈ అద్భుతమైనటువంటి ఈ దృశ్యాన్ని చూశాడు హిరణ్యకశిపుడు. నిశ్చేష్టుడైపోయాడు. ఒక్కసారి నోట మాట రాలేదు అతనికి. ఏమిటిది ఇంత విచిత్రంగా ఉన్నది? ముఖమేమో సింహమాకృతిలో ఉన్నది, శరీరమేమో మానవుడిలాగా నరస్వరూపంతో ఉన్నది. నరమూర్తి కాదు, కేవల హరిమూర్తియు కాదు, మానవాకారము కేసరి ఆకారమునున్నది, హరిమయ రచితమగు యథార్థము చూడన్. ఈ శరీరం చూస్తే నరరూపము కాదు, సింహరూపము కాదు, ఇది యథార్థముగా, ఇది మానవాకారము సింహాకారము రెండూ కలిసి ఏర్పడినటువంటి శ్రీహరి యొక్క మాయారూపం. లేకపోయినట్లయితే ఇటువంటి రూపం ఎక్కడైనా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నాడట. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుణ్ణి చాలా చిత్రమైనటువంటి కష్టమైనటువంటి కోరికలన్నీ కోరాడు. ఎవరి వల్ల మరణం ఉండకూడదో మొత్తం జాబితా చెబుతూ ఇంకేమీ మిగలకుండా కోరాడు. ఏం చేయాలి పరమాత్మ? హిరణ్యకశిపుడిని వధించాలంటే ఆ బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరములు తప్ప ఇంకేదైనా రూపం ధరించాలి. అందుచేతనే సృష్టిలో ఎక్కడా లేనటువంటి బ్రహ్మదేవుని యొక్క సృష్టి కానటువంటి బ్రహ్మ విష్ణు రుద్రాదులు చేసినటువంటి సృష్టి వల్ల అతనికి మరణం ఉండకూడదని వరం. కాబట్టి సృష్టిలో లేనటువంటి విచిత్రమైనటువంటి ఒక రూపంతో నరముఖము, కేసరి ముఖము, నర శరీరము, నర కేసరి ఆకారము కలిగి నృసింహాకారంతో ఆవిర్భవించాడు. పగలు కాదు, రాత్రి కాదు, సాయం సంధ్యా సమయంలో, లోపల కాదు, బయట కాదు, బయట గడప దగ్గర ఆ ద్వారమండల ద్వార ప్రదేశంలో ఈ విధంగా ప్రాణం ఉన్నవి కాదు, ప్రాణము లేనివి కాదు, గోళ్లే ఆయుధములుగా అతన్ని వధించేటటువంటి ఏర్పాటు చేసుకున్నాడు పరమాత్మ. సాహసంతో బాలుడు పలికినటువంటి మాటలను నిలబెట్టడం కోసం, తాను సర్వాత్మకుడని నిరూపించుకోవడం కోసం శ్రీహరి ఈ నరరూపము సింహరూపము కలిగినటువంటి నృసింహరూపముతోటి నన్ను శిక్షించడానికే వచ్చాడనుకున్నాడు హిరణ్యకశిపుడు. ఇక ఆ శ్రీహరి చేతిలో నాకు సావు తప్పదనుకున్నాడు. అయినా కూడా ఇందరి ఎదుట నేను బలపరాక్రమాలు ప్రదర్శించాలి, తప్పదు, లొంగిపోకూడదని ఆలోచించి శత్రు సంహారం చేస్తాను, విజయం సాధిస్తాను అనుకుని భావించి హిరణ్యకశిపుడు వెనుకంజ వేయకుండా మనస్సులో ధైర్యం తెచ్చుకున్నాడు. గద ఎత్తాడు, తొట్రుబాటుతో అరస్తూ ముందుకు వచ్చాడు. మృగరాజును సమీపించేటటువంటి సింహాన్ని సమీపించేటటువంటి మతగజంలాగా నరసింహస్వామికి ఎదురుగా యుద్ధానికి వచ్చాడు ఆయన. ఆ హిరణ్యకశిపుడు ఆ దేవదేవుని యొక్క దివ్యకాంతి సమూహాల ముందు హిరణ్యకశిపుడు ఎలా ఉన్నాడంటే దావానల ముందు మినుగుడు పురుగులాగా ఉన్నాడట. తేరిపార చూడలేకపోతున్నాడు ఆ నరసింహస్వామి యొక్క రూపాన్ని. కర్తవ్యాలను మర్చిపోయాడు. తన యొక్క తేజస్సును కోల్పోయాడు. పూర్వం ప్రళయకాలంలో ఈ బ్రహ్మాండం మొత్తానికి అవరోధకంగా గాఢమైనటువంటి చీకట్లు కమ్మివేసి లోకం నాశనం కాబోతూ ఉన్నప్పుడు ఆ అంధకారాన్ని ఆపోసన పెట్టినటువంటి తేజోమూర్తి అయ్యాట శ్రీ మహావిష్ణువు. అటువంటి మహావిష్ణువు ముందు ఈ తామసల పరాక్రమం పటాపంచలవుతుంది, ప్రకాశించే అవకాశమే లేదు. దానవీరుడైనటువంటి ఆ హిరణ్యకశిపుడు తన యొక్క గదను గిరగిరా తిప్పుతున్నాడు. నరసింహస్వామి మీదకు విసిరాడట. ఆ నరసింహస్వామి ఆ గదని గరుత్మంతుడు ఎలా అయితే ఒక పాముని సర్పాన్ని ఒడిసి పట్టుకుంటాడో ఆ విధంగా ఒడిసి గదను పట్టుకున్నట్ట. దానవేంద్రుడు అమర విరోధి రక్తనాళాలు తెంపివేసేటప్పుడు స్వామి గోళ్ళు బలమైనటువంటి కొడవళ్ళలాగా ఉన్నాయట. ఆ రక్తనాళాలన్నీ కూడా ఛేదించి వేశాడు. ఆ రాక్షసరాజు అయినటువంటి హిరణ్యకశిపుడి యొక్క ప్రేగులను తెగ్గకోసేటప్పుడు ఆ గోళ్ళు రంపాలలాగా పనిచేశాయట. తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఎక్కడ పెట్టుకోవాలి? ఒడిలోనే పెట్టుకున్నాడు. ఆ రాక్షసుని ఎటువంటి అస్త్రశస్త్రాలతోటి కూడా పని లేకుండా నరసింహస్వామి తన నఖాలతోటే సంహరించి వేశాడు. అప్పుడు ఆ గోళ్ళు అతి విచిత్రమైనటువంటి రణ విజయాన్ని చాటుతూ
శోభించాయట. ఈ విధంగా కేవలము నరరూపము కాదు, కేవలము మృగరూపము కాదు, నరసింహరూపముగా రాత్రి కాదు పగల కాదు సంధ్యా సమయంలో, గృహమునకు లోపలా కాదు వెలుపలా కాదు, ద్వారమధ్య ప్రదేశంలో, ఆకాశము కాదు భూమి కాదు తన యొక్క ఒడిలో, ఊరు ప్రదేశంలో, ప్రాణ సహితాలు కాదు ప్రాణము లేనివి కానటువంటి గోడలతోటి బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరములకు సంబంధించినటువంటి నియమాలన్నిటినీ కూడా భంగం కలగకుండా ముల్లోకాలకు గుండెగాలమైనటువంటి భయంకరుడైనటువంటి శత్రువైనటువంటి ఆ రాక్షసరాజును వధించాట నరసింహస్వామి. ఉగ్రరూపం ధరించి ఉన్నాడు, ఆవేశంతో ఉన్నాడు, శబ్దం చేస్తూ ఉన్నాడు, గర్జిస్తూ ఉన్నాడు. వచ్చి ఆ సింహాసనం మీద కూర్చుని ఉన్నాడట నరసింహస్వామి. ఆయన్ని తేలిపార చూడడానికి ఎవరికీ కూడా శక్యం కావడం లేదు. బ్రహ్మాది దేవతలంతా కూడా వచ్చారు అక్కడికి. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు, లక్ష్మీదేవి వచ్చిందిట, సరస్వతీదేవి వచ్చింది, అమ్మవారు పార్వతీదేవి వచ్చింది. వీళ్ళంతా కూడా తేలిపార చూడలేకపోతున్నారట నరసింహస్వామి. ఒక్కొక్కళ్ళే స్తుతి చేశారు. బ్రహ్మదేవుడు స్తుతి చేశాడు, మహాత్మా ఈ ప్రపంచాన్ని సృష్టించడం, పోషించడం, హరించడం అనేటటువంటి మహాకార్యమును లీలావిలాసంగా నిర్వహించే శక్తి సంపన్న ఆనంద జ్యోతి స్వరూప, విచిత్రమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి ఓ పరమాత్మ, నేను అత్యాసక్తితో నీ అనుగ్రహాన్ని అర్థిస్తున్నాను, అభినందనం చేస్తున్నాను, స్వీకరించవలసింది దేవా అన్నాడట. అప్పుడు రుద్రుడు ప్రార్థన చేశాడు నరసింహస్వామిని. అమరవరేణ్య అమరవరేణ్య మీదట సహస్రయుగంతమునాడు కాని కోపమునకు వేళ కాదు. ఎప్పుడో యుగాంతమైనప్పుడే నువ్వు కోపాన్ని ప్రదర్శించాలి. ఇంకా సమయం సమీపించలేదు. ఇప్పుడే కోపాన్ని ప్రదర్శించడానికి సమయం కాదు స్వామి. సురబాధకుడైన తమస్విని చరుం సమరమునన్ వధించితివి. ఈ రాక్షసరాజైనటువంటి హిరణ్యకశిపుణ్ణి వధించావు నువ్వు. చాలు తదత్మజుడైన వీడు సద్విమలుడు. వారి కుమారుడైనటువంటి ఈ కుర్రవాడు మంచివాడు, నీకు భక్తుడు, విమలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు, పవిత్రుడు కావుము భక్తవత్సలా అని ప్రార్థించాట పరమేశ్వరుడు. అప్పుడు ఇంద్రుడు ప్రార్థించాడు, అతి భయంకరమైనటువంటి స్వరూపము కలిగినటువంటి ఓ నరసింహస్వామి, సమస్త ప్రాణుల యొక్క హృదయ పద్మాలలోనూ కూడా ప్రకాశించేవాడవు నువ్వు. నీకు తెలియందేముంది? ఇంతకాలము కూడా రాక్షసనాథుడైనటువంటి హిరణ్యకశిపుని వల్ల కష్టాలు అనుభవించాము మేమందరము కూడా. నీవు ఆ రాక్షసుని సంహరించావు. ఆర్తులమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా రక్షించి కాపాడావు నువ్వు. నీ యొక్క దయ వల్ల మళ్ళీ మాకు యజ్ఞాల్లో ఆవిర్భాగాలన్నీ కూడా లభిస్తాయి. మా బ్రతుకులు వన్నెకెక్కాయి. జనార్దన, నీ సేవాభాగ్యం పొందిన వారు కైవల్యాన్ని కూడా కోరరయ్యా, మోక్షాన్ని కూడా కోరరు. అటువంటిది అశాశ్వతమైనటువంటి ఇతర సుఖాలను ఎందుకు కోరుకుంటారు? అపారమైనటువంటి భక్తితోటి నీ పాదపద్మాలను సేవించేటటువంటి వరాన్ని ప్రసాదించవలసింది స్వామి అని ప్రార్థించాడు ఇంద్రుడు. ఋషులు ప్రార్థించారు, ధర్మమూర్తి నీవెంతో ఆదరంతో లోకాలను సృష్టిస్తున్నావు, రక్షిస్తున్నావు, కాపాడుతున్నావు, సమాజ వ్యవస్థని కాపాడుతున్నావు నువ్వు. కానీ నేడు ఈ దానవుడు లోకాలను చిన్నాభిన్నం చేసి వేశాడు. ఈ దురహంకారుణ్ణి నీవు నరసింహస్వరూపంలో వచ్చి వధించి వేదధర్మాన్ని మళ్ళీ ఉద్ధరించావు, ధర్మ సంస్థాపన గావించావు. నీకు మా ధన్యవాదాలు తండ్రి అన్నారు. పితృదేవతలు ప్రార్థిస్తున్నారు, పరమేశ్వర మా పెద్దలు మా కోసమని, పితృదేవతలు కదా ప్రార్థన చేసేది, మా కోసమని పిండ ప్రదానాలు చేసి తిరోధకాలిచ్చి శ్రాద్ధాలలో పెండం పెడుతూ ఉంటే అవి ఆ పితృదేవతలకు అందకుండా చేసి వీడే తీసేసుకుంటున్నట్టు హిరణ్యకశిపుడు. అటువంటి స్వార్థపరుడైనటువంటి ఈ దొంగహీడైనటువంటి ఆ హిరణ్యకశిపుని ఖండించావు, మా కష్టాలు తీర్చావు స్వామి. మళ్ళీ మాకు ఆ పితృదేవతలకు పెట్టేటటువంటి ఆ కవ్యములు అంటారు, అవ్యములు దేవతలకు పెట్టేవి, కవ్యములు పితృదేవతలకు పెట్టేవి, అవి మళ్ళీ అందుతాయి స్వామి. సిద్ధులు ప్రార్థించారట, సర్వేశ్వర అహంకారి అయి మా యొక్క సిద్ధుల దగ్గర శక్తులు ఉంటాయి. అష్టసిద్ధి నవనిధికే దాత అన్నాం.
హనుమంతుణ్ణి. ఈ సిద్ధులన్నీ ఉండేది సిద్ధుల దగ్గర కాబట్టి అణిమా గరిమా మహిమా మొదలైనటువంటి అష్టసిద్ధులని కూడా అపహరించాడు ఈ హిరణ్యకశిపుడు. బ్రహ్మను గురించి తపస్సు చేసినప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కావాలని కోరుకోమన్నప్పుడు హిరణ్యకశిపుడు రెడీగా నాకు అరిమా గరిమా మొదలైనటువంటి సిద్ధులన్నీ నాకు లభించాలని కోరుకున్నాడు. అందుచేతనే సిద్ధుల దగ్గర ఉండే ఆ సిద్ధులన్నీ హిరణ్యకశిపుడి దగ్గరికి చేరాయి. ఇప్పుడు హిరణ్యకశిపుడు మరణించడం వల్ల అవన్నీ మళ్ళీ మాకు దక్కుతాయి స్వామి. హిరణ్యకశిపుడిని నీవు వధించడం వల్ల అందుచేత నీకు కృతజ్ఞతలు అన్నారు. విద్యాధరులు అన్నారు, నరసింహస్వామి నువ్వు ఈ దానవుణ్ణి చంపావు, దయతోటి మా అదృశ్యమైన శక్తుల్ని మళ్ళీ మాకు ప్రసాదించావు. నిజముగా నీ వైభవం అతులితము, అసాధారణము, నీ చరిత్రము విచిత్రమైనటువంటిది అన్నారు. నాగులు ప్రార్థించారు పన్నగేంద్రులు, ఈశ్వర ఈ హిరణ్యకశిపుడు మా యొక్క రత్నాలని మా యొక్క భార్యలని కూడా కాంతారత్నాలని కూడా అపహరించాడు. మమ్మల్ని నానా బాధలకి గురి చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ దుష్టుడిని నువ్వు సంహరించావు, మాకు ఆనందాన్ని కలిగించావు. మళ్ళీ మా మణులు మా దగ్గరకు వస్తాయి, మా రమణీమణులు మాకు దక్కుతారు, అభినందనాలు అందుకోవలసినది స్వామి అన్నారు. మనువులు స్తుతించారు. దేవ మనువులు చేసే పని ధర్మాలని కాపాడడం, వర్ణాశ్రమ ధర్మాలని. వర్ణాశ్రమ ధర్మాలు ఈ దానముల వల్ల ధ్వంసం అయ్యాయి. ఈ దుష్టును సంహరించావు, ధర్మ సంస్థాపన చేశావు. నిన్ను ఏమని నృతించగలం మేము? నిన్ను ఆరాధించడమే మాకు జీవనాధారం ప్రభు అన్నారు. ప్రజాపతులు స్తుతి చేశారు, గంధర్వులు స్తుతి చేశారు, చారణులు స్తుతి చేశారు, యక్షులు స్తుతి చేశారు. ఈ విధంగా సమస్త దేవతాగణాలు కూడా కింపురుషులు అంటారు. పురుషోత్తమా మేము కింపురుషులం, అల్పులం మేము, నీ మహాత్యాన్ని కీర్తించడానికి మేము తగుతామా? శిక్షకుడైనటువంటి ఈ దుష్టుని శిక్షించావు కాబట్టి జగమంతా కూడా సజీవమైంది అన్నారు. వైతాళికులు స్తుతించారు, కిన్నరులు స్తుతించారు, కింపురుషులు స్తుతించారు, విష్ణు సేవకులు కూడా స్తుతించారట. విష్ణు సేవకులు అంటారు ఘోరమైనటువంటి విశాపం చేత, అంటే సనక సనందనాది మహర్షుల యొక్క శాపం చేత క్రూర దానవుడై జన్మించినటువంటి ఈ హిరణ్యకశిపుడిని ఇప్పుడు చంపావు. వీని కీడు కాదు మేలే చేశావు నువ్వు. ఇతనికి ఘోరాలు చేసినటువంటి వాడు నీ చేతిలో మరణించాడు. నీ సాన్నిధ్యాన్ని పొందాడు స్వామి. భక్తితో కంటే శత్రుత్వంతో తొందరగా నిన్ను చేరవచ్చును అనుకుంటున్నాం మేమన్నారు. అద్భుతమైనటువంటి నీ నరసింహ స్వరూపాన్ని చూసి మేము తరించిపోయాం ప్రభు. అందరికీ కూడా ఆపదలు తొలగి ఆనందం లభించింది స్వామి అన్నారు. ఈ విధంగా బ్రహ్మ, మహేశ్వరుడు, ఇంద్రుడు, దేవతలు, యక్ష, గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుషాది దేవతా గణాలన్నీ కూడా నరసింహస్వామిని ప్రార్థించారు. అయినా కూడా ఆయన యొక్క ఉగ్రరూపం శాంతించలేదట. అలా ఉగ్రరూపంతో ఉన్నాడాయన, ప్రసన్నం కాలేదట. ఆ నరసింహస్వామి యొక్క రోష భీషణాకారం చూచి ఆయన్ని సమీపించడానికే భయపడ్డారట. దేవతలంతా కూడా లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళారు. అక్కడే ఉండి చూస్తూ ఉన్నది అమ్మవారు. అమ్మా ఇందిరాదేవి, మేము ప్రార్థిస్తే ఈయన శాంతించడం లేదు. ఈ నరసింహస్వామి శ్రీ మహావిష్ణువు నీ భర్త, ఈ ఆపదను తప్పించి నీవే మమ్మల్ని రక్షించాలి. శ్రీహరికి పట్టపురాణివి నీవు, హరిప్రియవి, పది సేవా విధానం తెలిసినటువంటి సతీమ తల్లివి నువ్వు, మా కోరికలు తీర్చేటటువంటి కల్పవల్లివి నువ్వు. అమ్మ నరసింహస్వామిని శాంతపరచు తల్లి అంటే ఆవిడనుకుందట, నేను రోజు చూసేటటువంటి భర్తే కదా, నా మాట కాదనకుండా ఉంటాడా? వెళ్ళి నెమ్మదిగా ఆయన్ని మంచి చేసుకుందాము, ఆయన్ని శాంతింపజేద్దాము అని 2 అడుగులు ముందుకేసిందిట. ఎప్పుడూ చూడలేదేమో ఇటువంటి భీకరమైనటువంటి ఆకారాన్ని. ఆ నరసింహస్వామి వారి యొక్క ముఖాన్ని చూసి ఏమిటి నా స్వామి ఇలా ఉంటాడు, ఎప్పుడు ఇంకోలా ఉండేవాడు కదా, ఇప్పుడు ఇలా ఉన్నాడేమిటి, ఇప్పుడు కాదులే ఆయన శాంతించిన తర్వాత ఆయన దగ్గరికి చేరదాం, ఇప్పుడు వెళ్ళవద్దని 4 అడుగులు వెనక్కి వేసిందట. ఇదంతా గమనించాడు బ్రహ్మదేవుడు. ఆవిడ వల్ల కూడా కాదని తెలుసుకున్నాడు. అప్పుడు ఇంకా ఒక్కడే మిగిలాడు. ఆ ఒక్కడు పరమభక్తాగ్రగణ్యుడైనటువంటి ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు తిరిగి వచ్చిన ఆయన, ప్రహ్లాద నీ కారణంగానే నీ రూపాన్ని ధరించాడు, నీ తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడిని వధించాడు. కాబట్టి నువ్వే ఈ శ్రీ మహావిష్ణువుని అనుగ్రహాన్ని పొందవలసినది, ఆయన్ని శాంతింపచేయవలసింది నాయన.
అని ప్రహ్లాదుని బ్రహ్మదేవుడు అడిగితే ప్రహ్లాదుడు ఏమాత్రమూ కూడా భయపడకుండా శ్రీహరి దగ్గరికి వచ్చాడు, నృసింహస్వామి దగ్గరికి. నృసింహస్వామి అంత ఉగ్ర రూపంలోనూ ఉన్నవాడు కూడా తన హస్తమును ప్రహ్లాదుని యొక్క శిరస్సు మీద పెట్టి ఆశీర్వదించాడు. ప్రహ్లాదుడు ప్రార్థించాడు, పరమాత్మ, నేను అల్పుణ్ణి, నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో భయపడకుండా నిన్ను స్తుతి చేయడం కోసం సాహసిస్తున్నాను. నా ప్రార్థనను మన్నించవలసినది. పురుషుడు కేవలము నీ గుణాలను కీర్తించి అజ్ఞానాన్ని జయించి కైవల్యాన్ని అందుకోగలుగుతాడు. భయంకరమైనటువంటి కోరలు, కనుబొమ్మలు, జడలు, గోళ్ళు, భీకరమైనటువంటి ధ్వనులు, భక్తరంజిత కేసరాలు, అగ్నినేత్రాలు, నీ మెడలో ఉన్నటువంటి పేగుల దండలు, హిరణ్యకశిపుడు పేగులు తీసి మెడలో వేసుకున్నట్ట స్వామి. వీటన్నిటితోటూ ఉన్నటువంటి నీ ఉగ్ర నరసింహ రూపం చూచి నేను ఏమాత్రమూ కూడా భయపడడం లేదయ్యా. నేను అసలు భయపడను నీ యొక్క ఈ రూపాన్ని చూసి. కానీ నేను దేనికి భయపడతానంటే భయంకరమైనటువంటిది, భరింపరానటువంటిది, క్రూరమైనటువంటిది, నికృష్టమైనటువంటిది అయినటువంటి ఈ సంసార దవాగ్నిని చూచి మాత్రం నేను వణికిపోతున్నాను స్వామి. కాబట్టి నీవు నన్ను కరుణించి నీ చరణ సన్నిధిలో నాకు శరణను ప్రసాదించు స్వామి. సర్వేశ్వర, నువ్వు సత్వగుణ ప్రధానుడు అయ్యా. నీ ఆజ్ఞలు తలదాల్చేటటువంటి బ్రహ్మాది దేవతలు ఈనాడు నీ యొక్క భయంకరమైనటువంటి ఆకారాన్ని చూసి భయపడుతూ ఉన్నారు. స్వామి, శాంతించవలసినది. ఈ సుందర స్వరూపాలు లోకానికి, నీ యొక్క సుందరమైనటువంటి స్వరూపాలు లోకానికి కళ్యాణకారకాలు, భక్తి ప్రదాయకాలు, భక్తి ప్రేరకాలు. అంతేకాని భయంకరాలు కావు కదా. పాములాగా, తేలులాగా ప్రతీక్షణము ప్రజలకు భయం కలిగించినటువంటి పాపాత్ముడైనటువంటి ఈ రాక్షసుడైనటువంటి ఈ హిరణ్యకశిపుణ్ణి నువ్వు పరిమార్చావు. సకల జనులకి కూడా సంతోషాన్ని సమకూర్చావు. నువ్వు నీ యొక్క అవతార ప్రయోజనం సిద్ధించింది స్వామి. ఈ సంతోష సమయంలో ఇంత ఆగ్రహం ఎందుకు నిర్మాత్మ? నీరజాక్ష, ప్రజలు నిరంతరము కూడా నీవు కళ్యాణకరుడు అంటారు, కల్మషహరుడు అంటారు. శాంతించవలసినది, నీ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించవలసినది. విశ్వేశ్వర, నీ సన్నిధికి లక్ష్మీదేవి వచ్చింది, మహేశ్వరుడు వచ్చాడు, బ్రహ్మదేవుడు వచ్చాడు. అయినా వాళ్ళలో ఏ ఒక్కరికి కూడా నువ్వు నీ యొక్క దివ్య హస్తంతో అభయ ప్రదానం చేయలేదు. నేను బాలుణ్ణి, ఏమాత్రం జ్ఞానం లేనటువంటి వాడిని, తామస గుణంతో కూడినటువంటి ధనుజవంశంలో జన్మించినటువంటి వాడిని, దైత్యుణ్ణి, అత్యంత రజోగుణ దూషితుణ్ణి. అటువంటి నా శిరస్సు మీద నీ చేతిని పెట్టావు. అపారమైనటువంటి కృపతోటి నీ దివ్యహస్తాన్ని ఉంచి ఆశీర్వదించావంటే, దీవించావంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నది ప్రభు అని చెప్పి ప్రహ్లాదుడు ప్రార్థన చేయగా ఆ నరసింహస్వామి శాంతించాడట. ప్రహ్లాదుడిని ఆశీర్వదించాడట. ఏం వరం కావాలో కోరుకో, ఇస్తానన్నట్ట. ప్రహ్లాదుడు అంటాడు, స్వామి, మళ్ళీ పరీక్ష చేస్తున్నావా నన్ను? నువ్వు నాలో ఇంకా ఈ కోరికలు, ఈ కామములు, అరిషడ్వర్గములు ఉన్నాయే, కామము, క్రోధము మొదలైనటువంటివి, అవి ఇంకా ఉన్నాయేమోనని పరీక్షిస్తున్నావా స్వామి? నాకు ఏ విధమైనటువంటి కోరిక లేదు స్వామి. నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఒక్కటే కోరిక ఉన్నది నాకు. సంతతము కూడా నీ యందు భక్తి కలిగి ఉండేటట్టుగా, నీ పాదపద్మముల యందే నా మనస్సు నిలిచి ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించవలసినది. ఇంకొక కోరిక స్వామి, నీకు శత్రువుగా నిన్ను ద్వేషించి, నిన్ను దూషించి ఎన్నో తప్పు పనులు చేశాడు నా తండ్రి అయినటువంటి ఈ హిరణ్యకశిపుడు. అతన్ని అనుగ్రహించవలసినది, అతనికి ఉత్తమ గతులు ప్రసాదించవలసినది అని ప్రార్థించాడట. ప్రహ్లాద, నీ తండ్రి ఇప్పటికే దివ్యలోకాలను చేరుకున్నాడు. అతనికి ముందున్నటువంటి 7 తరములు, ఇటు ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి 21 తరములు, 7 తరములు అన్నారు. 3 ఏళ్ళు 21 తరములు. అందరూ కూడా ఉత్తమ గతులను పొందారు. నీవు కూడా నాకు మోక్షాన్ని ఇవ్వమని అడిగాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడితోటి నరసింహస్వామి, నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉందయ్యా అన్నాడు. అప్పుడే కోరుకోమన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు, నాకు మోక్షాన్ని కావాలని కోరితే నీవు కొంతకాలం రాజ్యపాలన చేయవలసి ఉన్నది. భక్తిభావంతో నాయందే భక్తి కలిగి ఉండి ఈ దానవ రాజ్యాన్ని పరిపాలించవలసింది. తదనంతరం
ముక్తిని పొందుతావు నువ్వు అన్నాడు. కానీ ప్రహ్లాదుడు చిరంజీవి అన్నారు. చిరంజీవిగానే ఉంటాడు ఆయన. ఇటువంటి అప్పుడు బ్రహ్మదేవుడు కొంచెం ధైర్యం చేసి ముందుకు వచ్చి ఏదో పొగుడుదాం అనుకుని, మహాత్మా హిరణ్యకశిపుడిని వధించావు, లోకముల అతని బాధను పోగొట్టావు నువ్వు. హిరణ్యకశిపుడు నా చేత సృష్టించబడినటువంటి ఈ ప్రాణుల వల్ల మృత్యువు లేకుండా వరం పొందాడు. నేనే ఇచ్చాను ఆ వరం అతనికి. ఆ వరం పొంది గర్వించాడు, సకల ధర్మాలని కూడా మంట కలిపాడు, లోకాలను శోకాలు పాలు చేశాడు. అటువంటి ఉద్దండు హిరణ్యకశిపుడు ఈనాడు మా అదృష్టం వల్ల నీ చేతిలో హతుడయ్యాడు స్వామి అని ఏదేదో మాట్లాడుతూ ఉంటే, బ్రహ్మ ఇంకెప్పుడూ కూడా ఇటువంటి రాక్షసులకు ఇటువంటి వరములు ఇయ్యకయ్యా నువ్వు. పాపాత్ములకు వరములు ఇవ్వడం ఎలాంటిదంటే పాములకు పాలుపోసి పెంచడం వంటిదేనయ్యా అన్నాడట. ఆ విధంగా నృసింహస్వామి యొక్క అవతారం పరిసమాప్తి చెందింది. ఇది స్వల్పకాలికమైనటువంటి అవతారం. ఇది ఎప్పుడు ప్రారంభమైంది అవతారం అంటే, హిరణ్యకశిపుడు తన చేతితోటి స్తంభాన్ని కొట్టినప్పుడు పుట్టింది. స్తంభంలోంచి ఆవిర్భవించాడు, హిరణ్యకశిపుడిని వధించాడు, ప్రహ్లాదుడిని రాజుని చేసి పట్టాభిషేకం చేశాడు, తన యొక్క అవతార పరిసమాప్తి చేశాడు. కొన్ని అవతారాలు తాత్కాలికమైనటువంటివి, కొన్ని అవతారాలు కొంచెం ఎక్కువ కాలం ఉంటాయి. రామావతారము, కృష్ణావతారము ఇవన్నీ కూడా ఒక జీవితకాలం ఉండేటటువంటి అవతారాలు అన్నారు వీటిని. కొన్ని పరమ శాంత అవతారాలు ఉంటాయి. రామావతారం శాంత స్వరూపమైనటువంటి అవతారం, నరసింహస్వామి అవతారం ఆవేశావతారం, ఉగ్రావతారం, పరశురామావతారం ఆవేశావతారం, అంశావతారాలు, ఉగ్రావతారాలు, ఆవేశావతారాలు అనే అవతారాలు రకరకములుగా ఉంటాయి. అందులో నరసింహస్వామి వారి యొక్క అవతారం ఆవేశావతారం, ఉగ్రావతారం అన్నారు. ఇక కొంతమంది పండితులు చెప్పారు, నరసింహస్వామి ఒక్కొక్క పర్వతం మీద ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళాక, అలా మన తెలుగు ప్రాంతంలో ఇందాక సకంలో ఆపు చేశాను చెప్పడంలో 9 ఎన్నో మనకి నవనారసింహ ఆలయాలు వెలసాయి. లెక్క పెట్టుకుంటూ చూసుకుంటూ వెళ్ళినట్లయితే బాగా కిందని కదిరి అనే చోట, అది పర్వతం కాదు కానీ నేల మీదే ఉన్నది, కానీ కదిరిలో ఒక లక్ష్మీ నృసింహస్వామి ఆలయం ఉన్నది. అలాగే నెల్లూరు పరిసరంలో ఒక పెంచలకోన అనే చోట నరసింహస్వామి ఆలయం ఉన్నది. ఇంకొంచెం ముందుకు వస్తే మంగళగిరి దగ్గర ఒక ఆలయం ఉన్నది. వేదాద్రి అనే ఒక ఆలయం నిన్ననే మీరు చూసొచ్చారు, వేదాద్రి ఆలయం ఉన్నది. అటువైపు ఉత్తరానికి వెళ్ళినట్లయితే అంతర్వేదిలో ఒక ఆలయం ఉంది, నృసింహస్వామి ఆలయం, అది కూడా సముద్ర తీరంలో ఉంటుంది. ఇంకొంచెం ఇటువైపుకి వచ్చినట్లయితే మనకు ఉన్నటువంటి ఆలయాలు యాదగిరి గుట్ట ఒకటి, నాగర కర్నూలులో ఎక్కడో ఒక చోట ఒక ఆలయం ఉన్నది. నాగర కర్నూలు మాల్యాద్రి, పెంచలకోన ఒక ఆలయం, మాల్యాద్రి మాలకొండ ఒక ఆలయం ఉన్నది. అదేవిధంగా సింహాచలంలో ఉన్నటువంటిది వరాహస్వామి ఆలయం ఉన్నది. ఈ విధంగా ఇందాక సకంలో ఆపుకున్నాము. నరసింహస్వామి వారి అహోబిలంలో కొండల మీద నవనారసింహ ఆలయాలు ఉన్నాయి. అహోబిల పరిసర ప్రాంతాల్లో ఉన్నవి అవి చుట్టుపక్కల 9-10 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటివి. ఈ మన భారతదేశంలో నరసింహస్వామి భక్తులు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ఆలయాలు మన ప్రాంతంలోనే ఉన్నాయి. అది మన తెలుగువారు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలి మనం. అటు తరువాత ఇంకొక కథ కూడా చెప్పారు. నరసింహస్వామి మనకి సినిమాలో చూపించారు, చెంచులక్ష్మి సినిమా అని. చెంచులక్ష్మి ఆయన ఆవేశాన్ని చూచి ఒక అమ్మాయి ప్రేమించి వివాహం చేసుకున్నది కూడా. చెంచులక్ష్మి చూడగానే లక్ష్మీదేవి ఆవిడలా వచ్చింది. చెంచులక్ష్మి అమ్మవారు ఆయన యొక్క ఆవేశాన్ని తగ్గించుకుని ఆవిడని వివాహం చేసుకున్నారట స్వామివారు. మరొక కథ ఏం చెబుతారంటే, ఆయన అలా నడుచుకుంటూ కాలువగట్టు మీద వెళుతూ ఉన్నట్ట. ఇంకొక విషయం చెప్పడం మర్చాను. ఈ 9 కొండల మీద 9 అడుగులు ఒక్కొక్క కొండ మీద వేసుకుంటూ వెళ్ళాట. ఆయన ఎక్కడ అడుగు వేశాడో అవన్నీ కూడా నరసింహ క్షేత్రాలుగా విరాజిల్లుతూ ఉన్నాయని చెప్పారట. ఎక్కడ ఉన్నా కూడా స్వామివారి యొక్క ప్రధాన లక్షణం ఏమిటంటే భక్తులను అనుగ్రహించడమే.
ఆయన ఉగ్ర రూపంలో మనకి దర్శనమిచ్చినా కూడా భక్తుల విషయంలో ఆయన ప్రసన్న చిత్తుడై ప్రేమాదరములను కురిపిస్తూనే ఉంటాడు ఆ స్వామివారు. ఇంకో కథలో ఏమిటంటే స్వామివారు నడుచుకుంటూ వెళుతూ ఉన్నారట. విష్ణు శర్మ అని ఒక మహర్షి, ఒక ఋషీశ్వరుడు, ఆయన యొక్క భార్య మంచినీళ్ళు తెచ్చుకుందామని నదికి వచ్చిందట. నదికి వచ్చి కాలువలో దిగింది, నదిలో దిగింది, మంచినీళ్ళు పట్టుకుంది, భుజం మీద పెట్టుకుని గట్టెక్కుతూ ఉన్నదట. ఈయన యొక్క ఉగ్రరూపాన్ని చూసింది, ఒక్కసారి గుండె ఆగి గుండె పగిలి మరణించింది ఆవిడ. వెంటనే ఆ విష్ణుదత్తుడు, విష్ణు శర్మ కాదు విష్ణుదత్తుడు, ఆయన ఏమయ్యా నీకు ఇదే పనా? నీ యొక్క అవతారాలతోటి, విష్ణుమూర్తి అని తెలుసు, నీ యొక్క అవతారాలతోటి మహర్షుల యొక్క భార్యలను చంపడానికి నువ్వు ఈ అవతారాలను నీ ధరించేది. కాబట్టి నువ్వు కూడా భార్య లేకుండా భార్యను పోగొట్టుకుని భార్య విరహంతో దుఃఖిస్తావయ్యా అన్నట్ట. అదో శాపం తగిలింది. ఇంకో శాపం తగిలింది. రాక్షసులంతా కూడా విష్ణుమూర్తి, ఇంద్రుడు రాక్షసులను సంహరిద్దామని వస్తే వాళ్ళంతా కూడా భృగు మహర్షి యొక్క భార్య దగ్గరికి వెళ్ళారట. శుక్రాచార్యులు వారి తల్లి, ఆవిడ రక్షణనిస్తానని చెప్పి విష్ణుమూర్తిని మింగడానికి వచ్చిందట. వెంటనే తన కరవాలను తీశాడు, ఆవిడ శిరస్సు ఖండించాడు విష్ణుమూర్తి. ఒకటి స్త్రీవధ, రెండు బ్రాహ్మణ వధ, బ్రహ్మహత్య. అయినా కూడా పరమాత్మ కొన్ని కార్యాలు తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తూ ఉంటాడు ఆయన. ఈ విషయం భృగు మహర్షికి చెప్పాడు. రాక్షసుడు ఈ భార్య మరణించింది విష్ణుమూర్తి చేతిలోనని. ఆయన కోపం వచ్చి, ఇలా నా భార్యను వధించావు కాబట్టి నువ్వు కూడా భార్యను పోగొట్టుకుంటావు, దుఃఖాన్ని పొందుతావు అన్నట్ట. ఏడుస్తున్నట్ట లక్ష్మణుడు సీతాదేవిని అడవిలో దింపిరమ్మంటే, ఎందుకురా నాయన ఏడుస్తావు, నాకు 5-6 శాపాలు ఉన్నాయిరా, అవన్నీ కూడా అనుభవించాలి కాబట్టే నేను ఈ రామావతారాన్ని ఎత్తాను, కాబట్టి మాట్లాడకుండా నీ వదిన సీతమ్మను తీసుకెళ్ళి అడవిలో దింపిరా అన్నట్ట రామచంద్రుడు. ఇంకొకరెవరు శపించారంటే తులసి అనేటటువంటి ఆవిడ. తులసి జలంధర నాటకం మనం చూసాం చిన్నప్పుడు. ఆ జలంధరుడు అనేటటువంటి రాక్షసుని చంపాలంటే ఆవిడ యొక్క శీలాన్ని అప్పుడు కానీ వాడికి మరణం లేదు. బ్రహ్మ ఇచ్చినటువంటి వరమది. దానితోటి ఆమె యొక్క శీలభంగం చేసి జలంధరుడిని శివుడు వధించాడు. ఈ విష్ణుమూర్తి ఏమో ఇక్కడ ఈ పని చేశాడు. దానితోటి ఆవిడ శపించిందట, నీవు కూడా నా వదనే భార్యను పోగొట్టుకుని దుఃఖపడతామని శపించిందట. అందుకే రామావతారం ఎత్తాడట. ఈ విధంగా ప్రహ్లాద చరిత్రని, ప్రహ్లాద ఉపాఖ్యానాన్ని, నరసింహ అవతార వివరాలని చెప్పారు. మరొక విషయం చూసి ఈరోజుకి పూర్తి చేసుకున్నాము. దేవతలు దానవులు యుద్ధం చేస్తుంటే, భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంటే దానవులు గెలుస్తూ ఉన్నారు, దేవతలు ఓడిపోతూ ఉన్నారు. దాంతో ఏం చేయాలా అని ఆలోచించి అమృతం కనుక సంపాదించినట్లయితే, అమృతం కనుక సేవించినట్లయితే మనకి మరణం ఉండదు అని చెప్పి దేవతలంతా కూడబడుకున్నారు. అయితే విష్ణుమూర్తిని అడిగితే క్షీరసాగరాన్ని మధించండి, క్షీరసాగరాన్ని మదిస్తే మనం పెరుగును మదిస్తే ఏ విధంగా అయితే వెన్న వస్తుందో అదేవిధంగా క్షీరసాగరాన్ని మదిస్తే అమృతం వస్తుందని విష్ణుమూర్తి చెప్పాడట. మీరంతా కూడా వెళ్ళవలసినది అంటే వాళ్ళు ఉద్యుక్తులై, విష్ణుమూర్తి చెప్పాడు రాక్షసుల సహకారం తీసుకోండి అని. రాక్షసులతో చెప్పారు, అందరం కలిసి క్షీరసాగరాన్ని మదిద్దాం, అమృతం వస్తుంది, మనం పంచుకుందాం అన్నారు. సరే కానివ్వండి అంటే కానివ్వండి అన్నారు. వాసుకుని రప్పించారు. మందర పర్వతాన్ని తెమ్మంటే వాసుకి తన తోకతోడు చుట్టి మందర పర్వతాన్ని పెకరించి తీసుకువచ్చి క్షీరసాగరంలో వేశాడు. బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఇంద్రుడు ఉన్నాడు. దేవతలేమో తోకవైపును పట్టుకున్నారు, రాక్షసులేమో తలవైపును పట్టుకున్నారు. మందర పర్వతాన్ని కవ్వంగా చేశారు. వాసుకునేమో కవ్వపు త్రాడుగా చేశారు. క్షీరసాగరాన్ని మదించడం మొదలుపెట్టారు. అది నీళ్లలో మునిగిపోతూ ఉన్నదట మందర పర్వతం. అప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఇది కూర్మావతారం యొక్క కథా విశేషం. కూర్మావతారాన్ని ధరించి తన యొక్క వీపు మీద మందర పర్వతాన్ని నిలబెట్టాట. ఆయన అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు హాయిగా. క్షీరసాగరాన్ని మధిస్తూ ఉంటే చాలా వస్తువులు పుట్టాయట, అనేక వస్తువులు పుట్టాయి. చంద్రుడు అక్కడ పుట్టినవాడే. అందులో ఒక రేఖను తీసి తన వల మీద పెట్టుకున్నాడు, పరమేశ్వరుడికి ఇచ్చారు చంద్రవంకని. లక్ష్మీదేవి పుట్టింది, విష్ణుమూర్తికి ఇచ్చారు. అటు తర్వాత కామధేనువు, కల్పవృక్షం, ఐరావతము, ఇవన్నీ కూడా ఇంద్రుడు తీసుకున్నాడు. కౌస్తుభమణి,
విష్ణుమూర్తికి ఇచ్చారు. అన్నీ దేవతలే పంచుకున్నారు, రాక్షసులు ఏం బాధపడలే. ఎందుచేతనంటే ఆఖరణ వచ్చేటటువంటి అమృతాన్ని మనం లాక్కుందాం లేని వాళ్ళు ధీమాగానే ఉన్నారు. ఆఖరణ అమృతం పుట్టింది. అయితే అన్నిటికంటే ముందు పుట్టింది హాలాహలం. విషం పుట్టి ఈ ప్రపంచమంతా వ్యాపించేస్తోందట. ఏం చేయాలో తోచలేదు. అసలు ఆయనేమో ఆ పర్వతం కింద కూర్చుని ఉన్నాడు. దాంతో బ్రహ్మదేవుడిని అడిగారు, మీరంతా వెళ్ళి శివుణ్ణి ప్రార్థించండి అయ్యా, పరమేశ్వరుడు కరుణామయుడు. ఆయన సాధారణంగా విషయాలు వేటిల్లోనూ జోక్యం చేసుకోడు, ధ్యానంలో కూర్చుని ఉంటాడు. ఆ కైలాస పర్వతం మీద ఆయన ఎప్పుడూ కూడా యోగనిష్టలో ఉంటాడు. ఆయన్ని కదపరు కూడా వీళ్ళు. ఇలాంటి బాగా ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మాత్రం ఆయన లేపుతూ ఉంటారు. మీరు వెళ్ళి ఆయన్ని ప్రార్థించండి అంటే వెళ్ళి ప్రార్థించారట. చెప్పారు, హాలాహలం పుట్టింది, మేము తట్టుకోలేకపోతున్నాం, నువ్వే కాపాడాలి అని. అప్పటికే వివాహమైందేమో, భార్య పర్మిషన్ లేకుండా ఏవీ చేయలేదేమో. ఒక్కసారి ఆ పార్వతీదేవి వంక చూశాడట. తెలుసావిడి పుట్టింది హాలాహలమని తెలుసు, అది ప్రాణాపాయకరమని తెలుసు. అయినా కూడా ఆవిడ తన భర్త యొక్క ప్రాణాల మీద ఎంత నమ్మకమో కదా అంటాడు పోతన్న గారు. మృంగెడు వాడు విభుందని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ. చక్కటి పదం, సర్వమంగళ. ఆ అమ్మవారు మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. ఆ అమ్మవారు తన మంగళసూత్రాన్ని ఎంత గట్టిగా నమ్మిందో కదా. వెళ్ళండి అని కనుసైగి చేసిందట. వెంటనే వచ్చాడు, అరచేయి చాపాడు, శంఖం చాపాడు, అరచేయి చాపాడు, వెలగపండులా వచ్చి చేతిలో పడింది. తీసుకెళ్ళి కంఠం దాకా తెచ్చాడు. కిందకి దింపితే 14 భువనములు ఆయన కడుపులోనే ఉన్నాయి. బయట పెడితే ఆ భువనములు కూడా బయటే ఉన్నాయి, ప్రాణులంతా బయటే ఉన్నారు. అందరికీ ప్రమాదమేనని చెప్పి ఆ కంఠసీమలోనే దానిని దాచెట్టే పెట్టాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన కంఠసీమలోనే ఉన్నది ఆ హాలాహలము. నల్లని మచ్చలాగా ఏర్పడింది. అందుకే ముద్దుగా మనం ఆయన్ని గర్లకంఠుడని, కాళకంఠుడని, నీలకంఠుడని పొగుడుతూ, మెచ్చుకుంటూ, ప్రశంసిస్తూ, పూజిస్తూ ఉంటాము. ఇది కూర్మావతారం యొక్క ఆవిర్భావము, క్షీరసాగర మథన వృత్తాంతము. అంతా అయిన తరువాత అమృతం పుట్టింది. ధన్వంతరి తీసుకువచ్చాట. అది కూడా శ్రీ మహావిష్ణువు యొక్క 21 అవతారాల్లో ఒక అవతారమేనన్నారు. ధన్వంతరి ఆయుర్వేదాన్ని తెచ్చినటువంటి వాడు. ఆ విధంగా వైద్యశాస్త్రాన్ని లోకంలో ప్రచారం చేసినటువంటి వాడు ధన్వంతరి. ఆ అమృతం దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా కాచుకుని ఉన్నారేమో, తలభాగంలో ఉన్నారేమో, రాక్షసులు లాక్కున్నారు. దేవతలు ఏం చేయాలో తోచలేదు. మళ్ళీ శ్రీ మహావిష్ణువునే ప్రార్థన చేశారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని రూపంగా వచ్చి నేను ఏమిటయ్యా మీ గొడవ, నాకు ఇవ్వండి, నేను పంచి పెడతానంటే ఆ అందాన్ని చూసి కాదు పడిపోయింది రాక్షసులు. విష్ణు మాయకు లోబడిపోయారు. ఆ విష్ణు మాయ వల్ల ఆ అమృత పాత్రను, అమృత కలశాన్ని మోహినీదేవి చేతిలో పెట్టారట. సరే, మోహినీదేవి అందరికీ పంచి పెడతాన్ని ఇటువైపు రాక్షసులు, అటువైపు దేవతలు కూర్చుని ఉంటే దేవతలకే పంచి పెడుతోంది. మళ్ళీ మొదటికి వస్తోంది, మళ్ళీ పంచి పెడుతోంది. అమృతాన్ని తాగిన వాళ్ళు దేవతలే, రాక్షసులకేమీ లభించలేదు. ఇంతలో రాహు అనేటటువంటి వాడు రాక్షసుడు ఈ మాయని గ్రహించి నెమ్మదిగా వచ్చి దేవతల వైపున కూర్చుంటే అతని చేతిలో పోసాడు. తాగుదామని నోట్లో పెట్టుకుంటున్నాడు. నాలికి దాకా వచ్చింది, నాలికి తగిలింది కానీ కంఠభాగం దిగలేదు. ఇంతలో సూర్యుడు, చంద్రుడు, అతడు రాక్షసుడు, రాహు అతనికి ఇవ్వవద్దు అన్నారు. వెంటనే విష్ణుమూర్తి చక్ర ప్రయోగం చేసి ఆ రాహువు యొక్క కంఠాన్ని ఖండించాట. ఆ నోటికి తగిలింది కాబట్టి కంఠం ప్రాణంతో ఉన్నది, దేహం పడిపోయినది. ఆ కంఠభాగమే రాహు అని, మిగిలిన శరీర భాగం కేతు అని అంటారు. అందుకే సూర్యుణ్ణి, చంద్రుణ్ణి అప్పుడప్పుడు బాధిస్తూ ఉంటారట. అవే సూర్యగ్రహణముగా, చంద్రగ్రహణముగా ఏర్పడుతూ ఉంటాయని చెబుతారు. ఈ విధంగా క్షీరసాగర మరణ వృత్తాంతాన్ని చెప్పారు. ఈ అమృతాన్ని తాగడం వల్ల దేవతలకు మరణం లేదని గ్రహించిన వాడై పరమేశ్వరుణ్ణి తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి మెప్పించి వరం పొంది రాక్షసులకు ఉపకారం చేయాలని శుక్రాచార్యులు వారు తపస్సు చేశాడు. ఏం వరం కావాలో కోరుకోమంటే
రాక్షసులు గెలవాలి, దేవతలు ఓడిపోవాలన్నాడు. అది అయ్యే పనే కాదు, పరమేశ్వరుడు ఇవ్వగలిగే వరము కాదు. దాంతో ఒక 1000 సంవత్సరములు నీవు కఠిన తపస్సు చేయవయ్యా. తపస్సు చేసినట్లయితే, తపస్సు కాదు యజ్ఞం చేస్తూ ఆ యజ్ఞంలో ఉండే ధూమాన్నే పీల్చుకుంటూ, ఆహారం తినకుండా, మంచినీళ్ళు తాగకుండా, గాలి కూడా పీల్చకుండా కఠోర నిష్ఠతో చేసినట్లయితే అప్పుడు ఆలోచిస్తానన్నాడు. అలాగే చేశాడు ఆ శుక్రాచార్యులు వారు. అప్పుడు పరమేశ్వరుడు ప్రశంసించి, నీ రాక్షసులకు జయం కలుగుతుందిలే, నీకు మృత సంజీవని విద్య అనేటటువంటి విద్యను ఇస్తాను నేను. యుద్ధంలో మరణించినటువంటి రాక్షసులను ఆ మృత సంజీవనతో నువ్వు బతికించవచ్చని అనుగ్రహించాడట. ఆ విధంగా రాక్షసులకు ఉపకారం చేశాడు శుక్రాచార్యులు వారు. ఈ వృత్తాంతమంతా కూడా మనకి భాగవతంలో ఉన్నటువంటిది. ఈ రోజున మనం ఒక పెద్ద ఘట్టమైనటువంటి ప్రహ్లాద చరిత్ర అనేటటువంటి ఒక ఘట్టాన్ని చూడగలిగాము. ఇక మనకి 2 మంచి ఘట్టాలు మిగిలాయి. అందులో ఒకటి గజరాజ మోక్షణ కథ, రెండవది వామన చరిత్ర. ఈ 2 కూడా మనకి ఎక్కడున్నాయంటే 8వ స్కంధంలో ఉన్నాయి. 8వ స్కంధంలోనే మత్స్యావతారం కూడా ఉన్నది. 9వ స్కంధంలో రామాయణం ఇచ్చారు. రామాయణం భాగవతంలో ఇచ్చారు. రాముడి చరిత్ర అంతా కూడా రామావతారం. అదేవిధంగా పరశురామావతారం. ఈ 2 అవతారాలు కూడా ఈ 9వ స్కంధంలో ఇచ్చారు. అదేవిధంగా సూర్యవంశపు రాజులు, చంద్రవంశపు రాజులు, వీరి యొక్క వృత్తాంతాలన్నీ కూడా ఈ 9వ స్కంధంలో ఇవ్వడం జరిగింది. రేపు ఎల్లుండి ఈ ఘట్టాలు కొన్ని చూసే ప్రయత్నం చేద్దాం. రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభిద్దామని తెలియజేస్తూ ఈ రోజుకి ఆపు చేస్తాను. కొంత విశ్రాంతి తీసుకుని స్థిమిత పడ్డ తర్వాత మనం వెళ్ళవచ్చు.